ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేసే ముందర నేను మీకు ఒక చిన్న విషయం చెప్తా. పేదరికం మన లైఫ్‌లో చాలా నేర్పిస్తది. వాడు పుట్టుకతో డబ్బులున్నోడి ఇంట్లో పుడితే వానికి ఏం అంటే వానికి ఆకలి విలువ తెలవదు. వానికి కష్టం విలువ తెలవదు. నష్టం విలువ తెలవదు. వాడికి మనుషులతో ఎట్లా డీల్ చేయాలి? ఎందుకంటే మనం బతకాలి అనంటే, మనం సర్వైవ్ కావాలంటే అవతల వ్యక్తితో మనం ఎలా మాట్లాడాలి? ఎలా ఉండాలి? ఎలా బిహేవ్ చేయాలి? మన మన నడవడిక, నడక ప్రతీదీ మనకు పేదరికం నేర్పిస్తది. పైసలున్నోనికి అది నేర్వదు. అంటే అది అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు దగ్గరుండి నేర్పిస్తే వానికి అర్థమవుతది గానీ, అప్పటికి వానికి కష్టం విలువ అర్థం కాదు. చాలా కష్టం. కష్టం విలువ అర్థం కావడం చాలా కష్టం. పేదరికం చాలా నేర్పిస్తది మనిషికి. ఒబీడియంట్‌గా ఉండడం నేర్పిస్తది. పద్ధతిగా ఉండడం నేర్పిస్తది. మర్యాద నేర్పిస్తది. అవతలోడికి బాగా రెస్పెక్ట్ ఇవ్వాలన్న విషయాన్ని నేర్పిస్తది. ప్రతీదీ పేదరికం నేర్పిస్తదబ్బా! కదా! నేను ఇది ఎందుకు చెప్పినా నేను తర్వాత మాట్లాడతా. అండ్ ఎపిసోడ్ సూపర్ ఉందబ్బా! ఎపిసోడ్ చాలా మంచిగుంది. నాగార్జున సార్ బాగా హోస్టింగ్ చేస్తుర్రు. యాజ్ యూజువల్‌గా ఖతర్నాక్ ఉంది. అండ్ కొన్ని పాయింట్స్‌లో కొంతవరకు బిగ్ బాస్ టీమ్ కావాలని కొంతమంది కంటెస్టెంట్‌లకి ఇన్పుట్స్ ఇస్తలేదు. ఇమాన్యుయల్‌కి ఇన్పుట్స్ ఇస్తలేదు. బ్యాక్ బెచ్చింగ్ గురించి కరెక్ట్‌గా ఇన్పుట్స్ ఇస్తలేదు. రెండోది డిమాండ్ పవర్‌ని రీతు బాండ్ తోటి అటాచ్ చేసి ఉంచడానికి ప్రయత్నం చేస్తుందన్న సెన్స్ అనిపిస్తుంది. కరెక్ట్‌గా డిమాండ్ పవన్‌కి అక్కడికే కట్ చేసుకునే అవకాశాన్ని ఇస్తలేదు. సో, ఎందుకో మరి డిమాండ్ పవన్ మీద కాన్సంట్రేషన్ చేస్తలేరు. వాళ్ళు కరెక్ట్‌గా ఫోకస్ చేస్తే డిమాండ్ పవన్ విన్నర్ కంటెస్టెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ బిగ్ బాస్ టీమ్ ఆల్రెడీ ఒక ఇద్దరు ముగ్గురిని అనుకుంటుంది. వాళ్ళ త్రూయే పోతుంది. అంటే టూ మచ్ హార్డ్ వర్క్, అద్భుతమైన ఫోకస్‌తో, అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్‌తో, అద్భుతమైన టాస్క్ పర్ఫార్మెన్స్‌తో చేసినోళ్ళని కూడా వాళ్ళు దేకట్లేదు. అంటే సింపతి గెయిన్ చేసుకునేటోళ్ళు. అంటే సింపతితో ముందుకు పోయేటోళ్ళు. అంటే ఈ ఊరికనే కళ్ళల్లో నీళ్ళు పెట్టుకునేటోళ్ళు. అనవసరంగా ఎమోషనల్ అయ్యేటోళ్ళు. అంటే సీరియల్ బ్యాచ్ ఎక్కువగా చూసే స్లాట్ టైం కాబట్టి ఎక్కువ మంది లేడీస్ చూస్తారు కాబట్టి ఎమోషనల్ సింపతి యాంగిల్ని గ్రాప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుందన్న సెన్స్ అనిపించింది. అండ్ ఎపిసోడ్లో తనుజ చాలా క్లారిటీతో మాట్లాడినట్టు కూడా అనిపించింది. అండ్ కళ్యాణ్ పడాల దగ్గర నాకు కొంచెం యాక్చువల్లీ కళ్యాణ్కి ఎందుకు ఇంత బజ్జు, ఎందుకు ఇంత చేస్తున్నారు, ఎస్పెషల్లీ రివ్యూవర్సే. ఒకరిని అనడం అని కాదు కానీ చాలామంది రివ్యూవర్స్ కావాలని కళ్యాణ్ని బాగా లేపడానికి ట్రై చేస్తున్నారు. అసలు అక్కడ ఏముంది అంతగానో లేపడానికి? ఈవెన్ తన మిస్టేక్ని వీడియో వేసి చూపించి రమ్య మోక్షకి డైరెక్ట్గా నువ్వు అమ్మ వాళ్ళతో వీళ్ళతో కాదమ్మా డైరెక్ట్ కళ్యాణ్కి చెప్పొచ్చు కదమ్మా, డిమాండ్ పవన్కి చెప్పినట్టుగా చెప్పమ్మా అని చెప్పి అక్కడ నిలబెట్టి చెప్పిస్తే కూడా ఆయన మాట అన్నాడు అబ్బా, జనరేషన్ గ్యాప్ అన్నాడు. వెళ్ళిపోతా ఈవెన్ నాకు ఆ షూటింగ్ ప్యాటర్న్ తెలుస్తుంది కదా. అక్కడ నాగార్జున సార్ మాట్లాడుతున్నాడు, ఈ ఆసామి డోర్ దగ్గరికి పోయి డోర్ పట్టుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ పిలిచారు తెలుసా. నాకు అక్కడ కట్ షాట్స్ తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ పిలిచి సార్ జనాలను ఆడియన్స్ ఓటింగ్ అనేది పెట్టి ఆ ఓటింగ్ని మళ్ళీ ఇక్కడ చూపించేదాకా నిలబెట్టారు. చేతులు కట్టుకొని నిల్చున్నాడు. అప్పుడు చూసారా, ఏ ఆగాయ నువ్వు రా ఇట్రా నిల్చో అని చెప్పినట్టుగా అనిపించింది నాకైతే అది చూస్తుంటే, ఆ సిచ్యువేషన్ చూస్తే. అండ్ అక్కడ అంత క్లారిటీగా వీడియో వేసి వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారు అంటే అది వాళ్ళ పర్సెప్షన్ అన్న సెన్స్లో ఉంటాడు ఈ మనిషి. అండ్ ఇంకోటి రమ్య మోక్ష డైరెక్ట్గా చెప్పింది, అవును అమ్మాయిలతోటి ఇట్లా బిహేవ్ చేయడం, ఆమె వద్దన్నా కానీ నువ్వు చేతులు వేయడం అది కరెక్ట్గా అనిపిస్తలేదు అంటే లాస్ట్ వీక్ టాస్క్లో సార్ నేను గమనించలేదు సార్ అంటే లాస్ట్ వీక్ కాదు నాగార్జున సార్ డైరెక్ట్ లాస్ట్ వీక్ కాదు వాళ్ళు పోయిన 5 వీక్స్లో చూసిందంతా కూడా వాళ్ళు డిస్కస్ చేశారు, అర్థమవుతుందా అని చెప్పాడు. అంటే 5 వారాల నుంచి నువ్వు ఇదే పెంట చేస్తున్నావు అని చెప్పి చెప్పిండు. చెప్పినాక కూడా ఈ ఆసామి దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంది, జనరేషన్ గ్యాప్ అంట. జనరేషన్ గ్యాప్ ఏంది, అలా పోట్రే అయిందా, జనరేషన్ గ్యాప్ వల్ల ఇండొచ్చు అన్నట్టుగా చెప్తాను. ఎవరికి జనరేషన్ గ్యాప్ అంటే నాగార్జున గారికి ఈయనకి జనరేషన్ గ్యాపా, బీబీటీవీకి ఈయనక, లేదంటే తనుజాకి ఈయనకి జనరేషన్ గ్యాపా, లేదంటే ఆడియన్స్కి ఈయనక, లేదంటే రమ్య మోక్ష మాదిరి మాట్లాడుకున్నారు కాబట్టి వాళ్ళకి ఈయనక, ఎందుకు ఆ వర్డ్ వచ్చింది జనరేషన్ గ్యాప్ అంటే? ఆయన అర్థం చేసుకుంటారు జనరేషన్, ఇప్పుడు జనరేషన్ ఇట్లే ఉంది అనేది అర్థం చేసుకుంటారు అన్న సెన్స్లో. నేను ఒక మాట చెప్తా, ఇదే జనరేషన్ కదా దివ్యనికిత, ఏది సేమ్ 23 ఏజ్ కదా ఇద్దరికి, మరి సేమ్ జనరేషన్ కదా. అంటే 23 ఏజ్లో ఉండి ఇప్పుడు జనరేషన్ వాళ్ళంతా కూడా గట్టినే అమ్మాయి మీద చేతులేసి మాట్లాడుతారు, అమ్మాయిలతో క్లోజ్గానే బిహేవ్ చేస్తారు బాగా. అందరు కూడా అట్నే ఉన్నారా? అంటే నార్మల్గా ఉండేటోళ్ళు లేరా ఈ మధ్యకాలంలో జనరేషన్లో? నాకు అర్థం కావట్లే. అంటే ఖచ్చితంగా అమ్మాయి మీద చేతేసి మాట్లాడుతున్నారా? అమ్మాయిలు అబ్బాయిలు అంతా ఫ్రెండ్లీగా ఉంటున్నారా? అండ్ తన తోటోళ్ళు కాకుండా, తన ఏజ్ గ్రూప్ వాళ్ళు కాకుండా పెద్దోళ్ళతో కూడా అట్నే బిహేవ్ చేస్తున్నారా? నీకు లైఫ్లో నాలాంటోడు వస్తే ఓకేనా, నేను నీకు ఓకేనా, ఇట్లనే మాట్లాడుతురా ఆ పెద్ద వయసు వాళ్ళతో కూడా, ఏజ్ గ్యాప్ ఉన్నా కానీ? అంటే అంత కకృతిగా ఉండడం అనేది కరెక్టా? ఈ ఫ్యాన్స్ అంటారు ఇప్పుడు, ఫ్యాన్స్ ఎవరికే ఫ్యాన్ నువ్వు? మీ అమ్మ నాయనకు ఫ్యాన్గా ఎవడన్నా నేను వీళ్ళ ఫ్యాను, వాళ్ళ మీద ఎడుతున్నావు వీళ్ళ మీద ఎడుతున్నావు, ఎవరికి ఫ్యాన్ నువ్వు? ఎవడన్నా ఫ్యాన్ అని పెడితే చెప్తా. ఫ్యాన్ ఎందుకు ఫ్యాన్? మీ అమ్మ నాయనకు ఫ్యాన్గా నువ్వు. సరే చెప్తున్నా, నేను అందుకే స్టార్టింగ్లో స్టోరీ చెప్పిన, పేదరికం మనకు బాగా నేర్పియాలి. కళ్యాణ్ ఫ్యామిలీ గురించి, తన ఇంటికి గురించి, వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్యామిలీ గురించి యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి చూడుర్రి. ఎంత నేర్పియాలి మనకి, ఎంత ఒబీడియంట్గా ఉండడం.
జనరేషన్ గ్యాప్ అని మాట్లాడుతుంటే నాకు బా ఈ మనిషిని ఎందుకు హైప్ చేస్తారా జనాలు? హైప్ చేస్తున్న జనాలకు బుర్ర బుద్ధి లేదబ్బా! నిజం చెప్తాను. మెదడు మోకాళ్ళ ఉండి హైప్ చేస్తున్నాం తప్ప ఇంకోటి లేదు. నాకు ఆ మాటే నచ్చలేదబ్బా నాకు. అలా పోర్ట్రే అవుతుందా? నాకు తెలీదు. జనరేషన్ గ్యాప్ ఉంది కదా అంటాను. జనరేషన్ గ్యాప్ ఏం జనరేషన్ గ్యాప్ అసలు? నాకు ఆ డైలాగ్ ఏంది? కరెక్ట్ కాదు. ఏం లేదబ్బా, సింపుల్. జై జవాన్ జై కిసాన్ అనే 2 నినాదాలు మన దగ్గర ఫేమస్. అప్పుడు కిసాన్‌ని గెలిపించినాము. అది మంచా చెడా అదే పక్కన పెట్టి కిసాన్‌కి జై 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 అన్నాం. అక్కడ శివాజీ అన్న మ్యానిపులేషను. శివాజీ అన్న ఆల్ ద టోటల్ తెలుగు పీపుల్‌ని మ్యానిపులేట్ చేసిండు. అక్కడ చెడుని మంచిగా ఎలా పోర్ట్రే చేయాలో అలా పోర్ట్రే చేసుకుంటూ ముందడుగు పోయిండు. ఆయన చాణక్యుడు కాబట్టి ఆయన ఆడిండు, ఆడిచ్చిండు. ఆఫ్‌కోర్స్ అక్కడ ఆ పర్సన్ కూడా అద్భుతంగా నటించిండు. టోటల్ సినారియో అంతా కూడా సైలెంట్‌గా ఉండడం, చాలా ఒబీడియంట్‌గా ఉండడం, ఇదంతా వర్కౌట్ అయిపోయింది. ఇక్కడ ఒబీడియన్స్ కూడా లేదు కదా. మళ్ళీ జై జవాన్ అయిపోయి జై కిసాన్ అయిపోయింది కాబట్టి జై జవాన్ మీదకి వచ్చినట్టుంది. క్యా ఓరా? ఆల్రెడీ వీళ్ళు మనకి నిజం చెప్తానబ్బా, బిగ్ బాస్లో ఈ ఈ సీజన్ చాలా నెగిటివిటీకి రావడానికి కారణం ఏంటంటే కొంతమంది వైల్డ్ కార్డ్గా వచ్చిన కంటెస్టెంట్లు పేరు తీసుకోవడం ఎందుకు, కానీ అలాంటి కంటెస్టెంట్లు అండ్ ఆల్రెడీ లోపల ఉన్న కంటెస్టెంట్ల గురించి బయట నెగిటివిటీ విపరీతంగా రావడం, 1,000,000 కేసులలో అన్నిట్లలో ఇన్వాల్వ్ అయిన కొంతమంది కంటెస్టెంట్లు అక్కడ ఉండడము అండ్ పర్సనల్గా వేరే వాళ్ళని అబ్యూజ్ చేసిన కంటెస్టెంట్ ఉండడం, రకరకాల కంటెస్టెంట్ ఉండడంతో బాగా విపరీతంగా నెగిటివిటీ వస్తుంది. న్యూస్ ఛానల్ నుంచి వెళ్ళి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. సరే ఇదంతా పోని, మనం యాజ్ ఎ బిగ్ బాస్ రివ్యూవర్గా ఏ కంటెస్టెంట్ అయినా బయట ఏముందో మనకు సంబంధం లేదు, లోపల ఏముందో గదే మ్యాటర్ అన్నట్టు మాట్లాడుకుంటాం. కాబట్టి ఇక నా విషయం చెప్తా. ఆల్రెడీ మన మీద చెత్తనే ఇస్తారు మనకి, ఇంత కుప్ప చెత్త వాడేస్తారు. ఆ చెత్తలు ఏరుకోరా భయ అంటారు. చెత్తలో ఏమైనా మనకు వజ్రాలు దొరికితే, బంగారం దొరకదు కదా. కనీసం అందులో మనం ఏరుకోవాల్సింది ఏంటిది? కనీసం ప్లాస్టిక్ బాటిల్ని ఏరుకుంటూ అమ్ముకోవచ్చు కదా. చెత్తలోంచి మనం కనీసం ప్లాస్టిక్ బాటిల్ ఏరుకోవాలి కదా. మురిగిపోయింది కులిపోయింది ఏరుకుంటామా కదా. వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. అర్థమైందా? బీబీ టీము మంచిగా ఆడేటోళ్ళని ఎంకరేజ్ చేసేటట్లేదు. సరే ఓకే, అవన్నీ పక్కన పెట్టి అయినా పాపం బీబీ టీంని కూడా అనద్దబ్బా, వాళ్ళు చాలా క్లారిటీగా హింట్స్ ఇస్తున్నారు. చాలా ఇంతకు మించిన ఇన్పుట్స్ ఎవడిస్తాడు. థర్డ్ వీక్లో ఆమె దివ్యనికిత వచ్చింది. థర్డ్ వీక్ స్టార్టింగ్లోనే వీళ్ళందరూ నాగా, ఆమె పేరేం పేరు అనూష రత్నం, నాగా, దివ్యనికిత, షాకి, వీళ్ళందరూ వచ్చి ఎవరు సరిగ్గా ఆడుతలేదు ఇన్పుట్స్ ఇచ్చిర్రు. ఆ తర్వాత దివ్యనికిత వచ్చి మొత్తం అందరు ఆట తీరు గురించి చెప్పింది, ర్యాంకింగ్లు ఇచ్చింది, అన్నీ ఇచ్చింది. ఇది అయిపోయిన తర్వాత మనకి ఎవరు మళ్ళీ ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిర్రు, వీళ్ళు చెప్పారు, అన్నీ చెప్పారు. అండ్ బిగ్ బాస్ మామ ఇన్పుట్స్, ఫ్యామిలీ లెటర్స్, మన్ను మశానం 5 వారాలలో అన్నీ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు రేపు హైపర్ ఆది వచ్చి దంచి కొట్టబోతున్న ఒక్కొక్కరికి క్లియర్ కట్గా. ఈవెన్ మనకి టెలికాస్ట్ చేస్తారో చేయరో కానీ తనుజ కళ్యాణ్ బాండింగ్ గురించి అక్క తమ్ముడు అని చెప్పేసిండు. అది టెలికాస్ట్ అవుతుందో కాదో తెలియదు, ఎందుకంటే అవన్నీ టెలికాస్ట్ చేయద్దు కదా. నాకు ఈరోజు చెప్తున్నా, రమ్య ఒకసారి ఒక పాయింట్ ఆఫ్ టైంలో భలే అనిపించింది అబ్బా. ఆమె ఈ లవ్ ట్రాక్ని ప్రాంక్గా చేయడానికి ట్రై చేసింది అన్నట్టు, ఊరికేనే డిమాండ్ పవన్ సతాయించడానికి. నాగార్జున గారు అడగగానే టక్కున నా క్యూట్ తమ్ముడు సార్, నా పెద్ద తమ్ముడు సార్, నా చిన్న తమ్ముడు సార్ అని చెప్పి అన్నది. ఈ బాండింగ్లు పెట్టుకోకుండా నచ్చింది అబ్బా ఈ పాయింట్ ఆఫ్ టైంలో కదా. సోది ట్రాకులు పెట్టుకోవడానికి కాదు పోయింది మనం అన్న సెన్స్లో క్లారిటీగా ఉండి, నాకు తమ్ముడు అవుతాడు సార్ అవేం లేదు అన్నది. అవ్వు అన్నారు అందరు. ఉని అమ్మ, ఇక్కడ బాండింగ్స్ పెట్టుకుంటే మనం ఎక్కువ రోజులు వస్తాం కదా, అయ్యో తమ్ముడు అన్నది ఏంది అనుకుంటా. ఆయేష కూడా అవ్వు అంటుంది. ఎందుకు? రైట్, దాని ఫటాఫట్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకునే ముందు, ఇప్పటికే చాలా లాగ్ అయిందా, నేను రేపటి ఎపిసోడ్ గురించి కొన్ని అప్డేట్స్కి సంబంధించి వీడియో ఒకటి పెట్టినా చూడుర్రి. అంటే రేపు పొద్దున్న నేను వీడియో పెట్టగలుగుతానో లేదో తెలియదు కదా మళ్ళీ, అందుకని చెప్పి ఇప్పుడే ఇంకొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్పేస్తా. రేపటి ఎపిసోడ్లో అప్సరాని ఆర్జీవి గర్ల్ ఉంది కదా, ఆ అమ్మాయిది డ్యాన్స్ ఉంటుంది, పర్ఫార్మెన్స్. అట్నే శిల్పా శిరోద్కర్, సోనాక్షి సిన్హా, సుధీర్ వీళ్ళంతా జటాధార సినిమా ప్రమోషన్ కోసం వస్తారు. అండ్ రవితేజ అన్న, శ్రీలీల కూడా మాస్ జాతర ప్రమోషన్ కోసం వస్తున్నారని ఇన్ఫర్మేషన్. అండ్ రేపు కొన్ని టాస్కులు ఉంటాయి, ఆ టాస్కులలో గెలిచిన వాళ్ళకి, అక్కడ 2 టీంలుగా చేస్తారు కదా, టాస్కులలో గెలిచిన వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వీడియో కాల్ మాట్లాడే వీడియో మెసేజ్ అవకాశం వచ్చింది. సో అందులో డిమాండ్కి వచ్చింది, ఇంకా వేరే వాళ్ళకి వచ్చింది. సో అట్లా 5గురికి వచ్చింది అవకాశం. అండ్ అదే ఎవరు చేదు, ఎవరు పాము, ఎవరు విషము, ఎవరు స్వీటు, అట్లాంటి టాస్కులు ఉంటాయి కదా. అట్నే సండే ఫండే టాస్కులు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి.
అండ్ రేపు హైలైట్ థింగ్ ఏంటంటే మనకు హైపరాది అద్భుతమైన పంచులతో అందరికీ ఇన్పుట్స్, బీభత్సమైన ఇన్పుట్స్. ఇమాన్యుయల్ వెనకబడుతున్నావు, జాగ్రత్త వెనకబడుతున్నావు అనే ఇన్పుట్ కూడా ఇచ్చిందంట. ఇమాన్యుయల్ చూడ్డానికి నువ్వే ముందట నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ నువ్వైతే వెనకబడుతున్నావు అని ఒక పాయింట్. అండ్ సుమన్ శెట్టి అన్నకు విపరీతమైన హైపు, నీ గురించి మామూలుగా లేదు, బయట మొత్తం దద్దరిల్లిపోతుంది, నువ్వే గోడ గుద్దుకున్నా కానీ గోడే వచ్చి నీ గుద్దుకుందని అయ్యో పాపం అనే తట్టుకున్నారు జనాలంతా అని చెప్పి ఆయన గురించి హైలైట్. అండ్ ఆయన బయట జరుగుతున్న బీజిఎంలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు, అద్రిపోయే ఎలివేషన్లు అవన్నిటి గురించి. అండ్ ఇంకేంది హైపరాది అందరి గురించి ఇచ్చినాడు. అట్నే సాకేత్ అన్న పేరడీ సాంగ్ తోటి అందరి ఆట గురించి చెప్పిండు. అండ్ అందులో అందులో ఏముంది, ఏంది కథ, ఎవరి గురించి ఏం పాడిండు అనేది దీనికంటే ముందు వీడియో ఉంటుంది చూడురి. తనుజాకి క్లారిటీ ఇచ్చి అందరికీ, తనుజా కళ్యాణ్ బాండింగ్ గురించి క్లారిటీ ఇచ్చారు. ప్రతి ఒక్కటి కూడా అంటే బాండింగ్స్కి బొందబెట్టే ఎపిసోడ్ అనుకోవచ్చు రేపు. సో అది అర్థం చేసుకుని ముందుకు పోతే బాగుంటుంది. సో అది రేపటి ఎపిసోడ్కి సంబంధించిన అప్డేట్స్. ఆల్రెడీ ప్రోమో వచ్చింది కదా, హైపరాదికి సంబంధించిన ప్రోమో వచ్చింది. ఈ ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్లతోటి ఈ సీజన్ తగ్గేదేలే అన్నట్టుంది. ఆ తర్వాత ఫైర్ స్టోమ్ వాళ్ళు వచ్చేసరికి అస్సలు తగ్గేదేలే అన్నట్టు తయారైంది అని చెప్పి అక్కడ ఓ డైలాగ్ చెప్పడంతో మనకి ప్రోమో ఎండ్ అవుతుంది. ఆ ప్రోమో చూడురి, నేను బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టిన Sreenu65_official మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్, అందులో బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టిన, చూసే ప్రయత్నం చేయండి. చలో ఎపిసోడ్ రివ్యూ గురించి వచ్చేస్తే మనకి ఓపెనింగ్ నాగార్జున గారు కింగ్డమ్ పాటతో వచ్చారు. రే బాబా ఎప్పుడో మన పాటలు కూడా హైలైట్ అవుతాయి అబ్బా, శ్రీగణనదు తలెక్క తెలిలేదా. చలో ఆ తర్వాత మనకి హ్యాపీ దివాళీ ఆడియన్స్లోకి దుబాయ్ నుంచి ఒకరు వచ్చారయ్యా. దుబాయ్ బొంబాయి బొగ్గుబాయి అని చెప్తే నమ్మడానికి ఏమో మరి దుబాయా తెలియదు కానీ తెలుసు కదా మనకి. ఇన్స్టాగ్రామ్ చూసే వాళ్ళందరికీ తెలుసు. చాలా ఫేమస్ అయ్యా, టార్చర్ అయ్యా. దుబాయ్ నుంచి వచ్చిన అమ్మాయి వచ్చిందని చెప్పి నాగార్జున గారు మాట్లాడారు అయ్యా. మొన్నటిసారేమో యూకే, ఆ అమ్మాయి ఓకే, ఆమె డీసెంట్ కంటెంట్ చేస్తూ ఉంటుంది కాబట్టి, మరి ఈ అమ్మాయి మరీ డీసెంట్ కంటెంట్, ఓవర్ డీసెంట్ కంటెంట్ చేస్తూ ఉంటుంది ప్రతిసారి. అలాంటి అమ్మాయి తిరిగి వచ్చిందంటే అమ్మో. రైట్, సార్ వచ్చి అక్కడ ఆడియన్స్తో మాట్లాడతారు. సార్ డ్రీమ్ కమ్ ట్రూ అనిపిస్తుంది సార్ అని చెప్తాను. దుబాయ్ నుంచి వచ్చిందంటే అమ్మాయి ఎప్పుడు యూట్యూబ్ ఛానల్లోనే పడుతుంది, ఇక్కడ యూట్యూబ్ ఇంటర్వ్యూలలో అన్నిటిలో కనబడుతుంది, అంటుంది. ఆ అమ్మాయి దుబాయ్ ఎక్కడ చూరా, దుబాయ్ రయ్యా. రైట్, ఓకే సార్ మిమ్మల్ని చూడండి డ్రీమ్ కమ్ ట్రూ లెక్క ఉంది, మా అమ్మకి హాయ్ చెప్పండి అని చెప్పింది. వాళ్ళ అమ్మగారికి గీతాంజలి సినిమా ఫేవరెట్ అంట. రైట్, నెక్స్ట్ సోమవారం నుంచి గురువారం వరకు ఏం జరిగిందో చూస్తారు, శుక్రవారం ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అనగానే అక్కడ ఆయేషా దివ్య పంచాయతీ, చపాతీ పంచాయతీ. ఆయేషా అయితే ఉత్తగా పంచాయతీలు పెట్టుకుందా, ఉత్తగా పంచాయతీలు ఏమన్నా తమిళ బిగ్ బాస్లో ఎట్లా నెట్కి వచ్చింది 65 రోజులు. కానీ గిట్లా చేస్తే కష్టం, ఉంచరు, తీసి పారేస్తారు. అఫ్కోర్స్ ఇట్లా పంచాయతీలు పెట్టేటోళ్ళు కావాలని చెప్పి ఉంచుతూ ఉంటారు కదా, అట్లా ఉంచిరేమో తమిళ బిగ్ బాస్లో కూడా అనిపిస్తుంది. అనవసరంగా పంచాయతీలు ఏదో ఒక వీడియో నాకు ఇచ్చి మొత్తం కంప లేపుతానట్టుగా, మొత్తం పాయింట్లు పెట్టి గట్టిగా షౌట్ చేస్తున్నట్టుగా, ఫైట్ చేస్తున్నట్టుగా ఒక ఆయేషా వీడియో వేసేసి ఇలాంటి అమ్మాయి తెలుగు బిగ్ బాస్కి వస్తుంది, అలాంటి అమ్మాయి తెలుగు బిగ్ బాస్కి వస్తుందంటే అని పెట్టారు. అలాంటి అమ్మాయి అక్కడ కూడా పెంట చేసి వచ్చింది అన్నట్టుగా ఉంది. అనవసరంగా లొల్లులు పెట్టుకుంటుందని అర్థం, అంతకు మించి ఇంకేం లేదురా అయ్యా. లేపి అంతా ఈ బీజిఎం లేసి లేపుకున్నాడు తప్ప ఇంకేం లేదు. ఆ తర్వాత ఆయేషా దివ్య పంచాయతీలో చపాతీ ఈమె కాల్చిందంటే ఈమెకి రాదు, ఆమె కాలుస్తూ ఉంటే మాడిపోతుంటే వద్దు నువ్వు కాలువకు, అనవసరంగా ఇప్పుడు ప్రయోగాలు వద్దంటే నేను నేర్చుకుంటాను, తప్పే లేదు. గౌరవ్ కూడా నేర్చుకున్నాడు, సూపర్, నాకు నచ్చింది, ఈమె కూడా నేర్చుకుంటానది తప్పులేదు. కానీ అక్కడ కాల్చే టైంలో ఫ్రీ టైం ఉన్నప్పుడు కొంచెం చేస్తే బాగుండేది, కానీ అది ఫ్రీ టైం లేదు కావచ్చు. అండ్ దివ్యకు కూడా కొంచెం ఓపిక తక్కువ, చాలా ఓపికతో పనిచేస్తుంది, కానీ ఆమెనే చేస్తా అన్నట్టు ఉంటుంది. ఈ వంటకాడే పెంట ఉంటుంది అబ్బా, ఎట్టుంటుంది తెలుసా, ఎవరైతే బాగా మంచి చెఫ్ ఉన్నారో వాళ్ళు ఇంకోళ్ళు ఇన్వాల్వ్ కానియరు, అది బాధ. ఆ తర్వాత సుమనన్న కాల్చిందంటే అట్లా కూడా మాడిపోయిందంట. మరి ఈమె కాలుస్తున్నప్పుడు మాడిపోతే తప్పు కాదు, కానీ ఆయన కాలుస్తున్నప్పుడు తప్పైంది, కానీ ఆయన కాలుస్తున్నప్పుడు మాడిపోతే తప్పు లేదా అనేది ఈమె కోపం వచ్చింది. కానీ అరిచే విధానం, అడిగే విధానం, మాట తీరు, లొల్లి పెట్టుకునే పద్ధతి అనేది ఉంటే చూడు, అనవసరంగా కయ్య ఉరుతుంది, పంచాయతీ పెట్టింది. ఆ తర్వాత రాత్రి వచ్చి మళ్ళీ సారీ చెప్పింది, నాదే తప్పని చెప్పింది. సుమన్ శెట్టి అన్న నేను కాల్చానమ్మా, ఇదిగో మంచి చపాతీ ఇస్తాను అనుకుంటూ వచ్చింది.
ఓకే. రైట్. తర్వాత ప్రమోషన్ టాస్క్ జరిగింది. హెరిటేజ్ ప్రమోషన్ టాస్క్. ఇందులో పాలు, 6 నెలలు పాలు మరియు పాల పదార్థాలు ఫ్రీ, 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 ఫ్రీ ఎవరికొచ్చింది? రాజా గారికొచ్చింది. రాజా గారు. ఆ తర్వాత సంజన డిమోన్ వాళ్ళు ఓడిపోయారు. ఓకే. రైట్. నెక్స్ట్ మన టీవీ అదిరిపోయిందిగా. అందరూ చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఏంటి వైల్డ్ కార్డ్ ఏంటి సూపర్ కమాన్ అని చెప్పి కూర్చొని సార్. ఫుల్ ఎంజాయ్ చేశారా? ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నారంటే, సార్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సార్. థ్యాంక్ గాడ్ సార్. బాడీలో ఫ్యూయల్ వచ్చేసింది సార్ అంటాను సంజనక్క. సంజనక్క నువ్వు కనబడతలేవు. సంజనక్క నీకు అసలు పేరు వస్తలే. నీ మాట వినబడతలే. నువ్వు ఎక్కడనో మరుగున పడిపోతాను. ఇంకో 2 వారాల తర్వాత అంటే నామినేషన్‌కి పోయి ఎలిమినేట్ అవుతావు అక్క. వీళ్ళు వచ్చిరని చెప్పి ఖుషి అవుతున్నావు నువ్వు. మనం కనబడతలేం, వాళ్ళ కొట్టుకపోయినాం. ఆ సునామీలో అర్థం చేసుకుంటలేవు. నాకు దోస్తు దొరికిందబ్బా, మాధురి అక్క అని దోస్తు దొరికింది. ఇద్దరు సేమ్ ఏజ్ గ్రూప్ దగ్గరలో ఉన్నారు కదా, మంచి ముచ్చట పెట్టుకోవడానికి మంచిగా ఉన్నది అన్నట్టు. ఏంది వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, వీళ్ళ ఇంట్లో ఏం జరిగింది, ఏం కూర వండినావు ఇవాళ, అంత మంచిదేనా? ఇగో ఆమె చూసినావా మొన్న దీపావళి పండగ కానీ చీర కొని కచ్చుకున్నారు. అట్లున్నది వాళ్ళిద్దరు ముచ్చట. మంచిగా కూర్చున్నారు, ఇద్దరు చేరి ముచ్చట పెట్టుకుంటారు. వాళ్ళు ఆమె ఖుషి అవుతుంది. అంతకుమించి ఇంకేం లేదు. సార్ బండిలో ఫ్యూయల్ వచ్చినట్టుంది సార్, మంచి పెట్రోల్ పడింది సార్ బండిలో అంటది. పెట్రోల్ కాదు, ఆమెతోటే ఉంటే పెట్రోల్ మన మీద పడుతుంది. ఎందుకంటే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నా. ఆమెతో ఉండవని కాదు, అంటే వీళ్ళందరినీ చూసి మురిసిపోతే. ఓకే. రైట్. నెక్స్ట్ సుమన్ శెట్టి గౌరవ్, కంగ్రాచులేషన్స్ అయ్యా, అదరగొట్టారు, సూపర్. ఆయన ఏం చెప్పాడు, నీకేం అర్థమైందో, నువ్వేం చేసావో, అక్కడ ఎలా గెలిచావో ఏం తెలియదు కానీ సూపర్, కంగ్రాచులేషన్స్. అండ్ మీరు క్యాప్టెన్స్ అయిన తర్వాత బెడ్రూమ్ని ఆడపిల్లల కోసం ఇచ్చారు చూడు, అది ఇంకా నచ్చింది. సూపర్, నిజంగా నచ్చిందబ్బా నాకైతే. నేను అసలు రివ్యూ చేయలేకపోయాను నిన్న రాత్రి, కానీ నేను అందుకే వాయిస్ రివ్యూ చేసి పెట్టినా. ఏదో హాస్పిటల్ నుంచి ఏదో ఒక రకంగా మీతో కనెక్టివిటీలో ఉండాలి, మీకు చెప్పాలన్న ఆతృతతో, ఇంట్రెస్ట్తో చేయడం జరిగింది. ఒక కామెంట్ చూసినబ్బా, ఒకటిగా చాలా ఒకటి అంటున్నా, మెనీ పీపుల్ నానా తొందర రికవరీ కావాలని కోరుకుంటూ మెసేజ్ చేసారు. అట్నే చాలామంది అమౌంట్ పంపిస్తా అని కూడా అన్నారు. అంటే శ్రీను నీకు ఏ మొహమాటం లేకుండా అడుగు, నీకు ఎంత అమౌంట్ కావాలో అడుగు. ఒక అక్క అయితే అసలు నువ్వు ఒక నెంబర్ చెప్పు అంతే, అది 1, 2, 3, నువ్వు ఒక నెంబర్ చెప్పు నీకు ఎంత కావాలంత. అక్క వద్దక్క ప్లీజ్ అక్క, అవసరం అంటే నేనే అడుగుతున్నా అక్క అని చెప్పిన. అట్లా ఎంతమంది తెలుసా, పికిల్స్ ఫోన్ నెంబర్ దొరకబట్టుకొని వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో పికిల్స్ ఫోన్ వాట్సాప్లో ఫోన్ చేసి కామెంట్స్లో నాకు అందుకే అసలు నాకు ఒక్కరోజు కూడా మీకు ఇట్లా వీడియో పెట్టకుండా ఉండబోద్ది కదా తెలుసా. అరే ఒక 50-60 వేల మంది మన ఫ్యామిలీ లాగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, రాత్రి కాగానే రివ్యూ వస్తుందని, అన్ని రకాలుగా అనిపిస్తుంది. ఖచ్చితంగా మనం చేయాలి అనేది ఒకటి ఉంటుంది తపన. యా, అందుకే ఏదో ఒక రకంగా వాయిస్ రివ్యూ అనేది పెట్టే ప్రయత్నం చేసిన నిన్న. అండ్ నేను నాకు టైం దొరికినప్పుడు చేస్తే ఖచ్చితంగా, అంటే నాకు టైం అయితే దొరుకుతుందంటే, ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు అనుకో అక్కడ, నేను ఇక్కడ ఉండొచ్చు, చేసుకోవచ్చు అన్నట్టు. తమ్ముడు ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఉంటాడు, చాలా మంచి ఫోటోగ్రఫీ, ఎక్సలెంట్ ఫోటోగ్రాఫర్. అండ్ ఈవెన్ వరుణ్ తేజ్ వెడ్డింగ్ కూడా చేసిండు. అంటే అంత ఎలిగెంట్ వెడ్డింగ్స్ చేస్తూ ఉంటాడు, చాలా మంచి వెడ్డింగ్స్, పెద్ద వెడ్డింగ్స్, భారీ చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ 2 times చేసిండు. అలా పెద్దవి అంటే వాళ్ళవే చేస్తాడు, ఇంకా చిన్నవి చేయను. అంటే ఆ రేంజ్లో అంతవరకు కూడా అంత గుడ్ క్వాలిటీలో తీయగలుగుతాడు కాబట్టి అక్కడ దాకా పోయింది కదా. ఎగ్జాంపుల్ చేసి చెప్పడమే, మన ఇళ్ళలో చేయడా, గాల్లో చేస్తాడా అని కాదు, అందరూ చేస్తాడు అని చెప్పడానికి చెప్తున్నా. అంటే మంచి క్వాలిటీ ఉన్న వీడియోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్. అది నేను యాక్చువల్లీ పేజ్ మీకు ప్రమోట్ చేద్దాం అనుకున్నా, వాడు సపరేట్గా పేజ్ పెడదామని అనుకున్నాడు, కానీ ఈ గ్యాప్లోనే ఇవన్నీ జరిగినాయి. నేను ప్రమోట్ చేద్దాం అనుకున్నా, మీకు చెప్దాము ఏమన్నా మన ఖాందాన్లో, మన సర్కిల్లో, మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా వెడ్డింగ్స్ ఉంటే వాడికి చెప్పొచ్చు అన్న ఉద్దేశంలో నేను చేద్దాం అనుకున్నా, కానీ ఈ గ్యాప్లో ఇవన్నీ జరిగినాయి. వాడు కూడా వెబ్సైట్ బిల్డింగ్ చేద్దాం అనుకునే లోపు ఇదంతా జరిగింది. సరే కంటిన్యూ. సారీ. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, ఎవరైతే విష్ చేస్తున్నారో, ఇవన్నీ అడిగిరో అందరికీ థ్యాంక్ యూ పేరు పేరున. సరే కంటిన్యూ చేద్దాం. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి మాట్లాడుతూ,
గౌరవ్‌ని, సుమన్‌ని బాగా మెచ్చుకొని ఈ నిర్ణయం కూడా చాలా బాగున్నది. అసలు మీరు అట్లా నిర్ణయం తీసుకున్నందుకు. ఆ తర్వాత దుబాయ్ నుండి సుమన్ శెట్టి నీ ఫ్యాన్ ఒక అమ్మాయి ఉంది. ఇదిగో మాట్లాడుతదంట. అంటే అన్న తగ్గేదిలే అసలు తగ్గేదిలే అన్నది. అంటే అవునమ్మా తగ్గేది లేదు. అవసరమైతే దగ్గుతాం గానీ తగ్గేది లేదని చెప్పిండాయన. ఓకే. నాగార్జున గారు, ఆయేషా ఏంటి? అంటే సార్ ఇక్కడ చాలా బాగుంది సార్. ఎంజాయ్ చేస్తున్నాను సార్. అంటే ఈ వైల్డ్ కార్డ్ వోళ్ళస్ అందరిని వైల్డ్ కార్డ్స్ వాళ్ళందరినీ అడిగినాడు. యోగక్షేమాలు కనుక్కున్నాడు. కొత్తోళ్ళు కదా అని చెప్పి కొత్త చుట్టాన్ని అడిగిండు. ఆయేష అంటే చాలా బాగుంది సార్. ఇక్కడ బాగుంది సార్ అంటే ఇక్కడ బాగుందా? తమిళ్ బిగ్ బాస్‌లో బాగుందంటే ఇక్కడే బాగుంది సార్. ఓహో! తమిళ్ బిగ్ బాస్ ఆ సీజన్ అక్కడ బాగుంది. ఈ సీజన్ ఇక్కడ బాగుందంటావా? లేదు సార్ ఆ సీజన్ కంటే ఈ సీజన్ ఇక్కడ బాగుంది సార్. బాలా. యాహ్! నిఖిల్. హ్మ్. ఏంటి నిఖిల్ కేరళ ఇక్కడికి కదిలిచ్చినట్టుంది. హైదరాబాద్‌కి నడిచి వచ్చినట్టుంది కేరళ. ఆ గెటప్ ఏసింది. ఏమో సార్ ఈ మధ్య మనకి 'రామ్‌రాజ్ పంచలు' అనే ఒక కాన్సెప్ట్ వచ్చినప్పటి నుంచి తెలుగు ఏదో, కేరళ ఏదో, తమిళ్ ఏదో తెలియట్లేదు సార్. అందరూ అవే ఏస్తున్నారు సార్. రైట్. నెక్స్ట్ ఫుడ్ వాల్యూ ఇక్కడ నీకేం తెలుస్తుంది? అంత బాగుందంటే సార్ అంత బాగుంది సార్. వెరీ నైస్ సార్. చాలా బాగుంది. కానీ ఇక్కడ ఫుడ్ వాల్యూ అనేది మాత్రం బాగా తెలుస్తుందంటే ఏంటి రమ్య లగ్జరీ ఫుడ్ తింటుంటే అప్పుడు నీకు తెలుస్తుందా? అర్థమవుతుందా? అంటే సార్ అవును సార్. హ్మ్. అయినా ఫోకస్ అంతా కూడా నువ్వు గేమ్ మీద పెట్టు. అమ్మాయి మీద కాదు. ఆ అమ్మాయి మీద కాదని చెప్తాడు. షో ఈ ఫోకస్ ఇది మంచి డైలాగు. సెంటిమెంటల్ డైలాగ్ అన్నట్టు వీళ్ళు వాడుతురు చూడు. ముందు ఫోకస్ అంతా కెరీర్ మీద పెట్టమ్మా. అలాగైతేనే నువ్వు కొనగలుగుతావు. లేదంటే ఆ తర్వాత కూడా చెప్పాలి సార్ నాగార్జున గారు. ఫోకస్ ఒకటి కాదు. దాని తర్వాత మంచి మంచి డైలాగులు ఉంటాయి ఇంకా. అంతే చెప్పండి. నవ్వుతారు కిల కిల కిల. గౌరవ్‌కే అర్థమైంది. ఆయన నవ్వుతాడు. అక్కడ ఉన్న దాంట్లో ఆ మెసేజ్‌లో ఎంత ఇన్స్పిరేషనల్, మోటివేషనల్ కోట్స్ ఉంటాయో ఆయనకు తెలవదుగా. ముందు ఫోకస్ పెట్టాలమ్మా. గేమ్ మీద ఫోకస్ పెట్టాలమ్మా. ఫోకస్ అమ్మా అంటాడు సార్. సంతోషం. ఆ తర్వాత నిఖిల్ రమ్య ఎలా ఉంది రమ్య? నాగార్జున గారు రమ్య ఏంటి ఎలా ఉంది? అంటే సార్ చాలా బాగుంది సార్. చాలా బాగుంది. బాగుందా? బాగున్నాడా? ఎవరు? బాగున్నాడా అంటే డిమాండ్ పవన్ బాగున్నాడా అని అర్థం. మనం కూడా అనుకుంటాం కదా! ఆహా! డిమాండ్ పవన్ అని నేను అనుకున్నా. అనేలోపు మీరు బాగున్నారు సార్. ఆయన కాదు సార్ మీరే చాలా బాగున్నారు సార్. అంటే నా దిక్కు తిప్పకమ్మా. ఓకే నీకు ఆ అబ్బాయి బాగున్నాడా? లేదా? అంటే ఎవరు అని అందరూ అంటారు. అయితే దువ్వాడ బద్రి గారు ఏమన్నారంటే డిమాండ్ పవన్ గురించి అంటే సార్ పవన్ నా బుజ్జి తమ్ముడు సార్ అన్నది. షాక్ అయ్యారా? షాక్ అయ్యారా? షాక్ అయ్యారా? షాక్ అయ్యారా? నిజంగా తమ్ముడు సార్ అన్నది. చల్లబడ్డరు ఎవ్వరు. ఇంకా మళ్ళీ మాట్లాడలేను నాగార్జున సార్. ఎందుకు వచ్చిన బాధ అనవసరంగా అనుకున్నాడు. సంజన గారేమో ఆమెకి అర్థం కాలేదు సరిగ్గా. ఎందుకు ఈ సడన్గా ఇవ్వండి పులిహోర తినదా తనదా అంటుంది. అయ్యో! తర్వాత మాధురి ఎలా ఉంది? సార్ పర్లేదు సార్ బాగుంది. పర్లేదా? బాగుందా? అంటే సార్ మేము వచ్చినప్పుడు యావరేజ్‌గా అనిపించింది సార్. ఇప్పుడు ఓకే సార్. అంటే ఓకే నీకు నచ్చినట్టుగా సెట్ చేసుకుంటున్నావు అన్నమాట అన్నాడు. ఆ తర్వాత సాయి ఎలా ఉందంటే సార్ మంచి కాంపిటీటివ్‌గా ఉంది సార్ అని. ఓకే. గోల్స్ బాగా చేసినావయ్యా. గోల్కొండ హై స్కూల్‌లో చేసిన అనుభవం వల్ల వచ్చిందా అని అడుగుతాడు. గోల్కొండ హై స్కూల్‌లో వాళ్ళు ఆడేది క్రికెట్ కదా సార్. గోల్ ఎందుకు వస్తుంది సార్? గోల్కొండలో గోల్ ఉందనే? కొంపతీసి అదేనేంది లాజిక్. రైట్. ఈయన ఇక్కడికి వచ్చేటప్పుడు హెల్త్ బాగాలేదంటే సెలైన్లు ఎక్కించుకొని వచ్చిండంట. ఇప్పుడు కూడా అదే అనిపిస్తుంది కదా! చాలా వీక్‌గా ఉన్నట్టు లేడు. ఏదో వైరల్ ఫీవర్ వచ్చి చాలా సిక్ అయినట్టు. లేదంటే 'బిగ్ బాస్' రివ్యూస్ 3.5 నెలలు చేసిన తర్వాత ఉన్నట్టు. అప్పుడు కూడా అంతే సిక్ అయిపోతుంది మొత్తం. ఆ టైప్‌లో ఉంటుంది. రైట్. ఓజీస్ గురించి మీ ఫీలింగ్ ఏంటిది? ఓజీస్ మిమ్మల్ని అడగలేదని బాధపడకండి. వాళ్ళు కొత్తోళ్ళు కాబట్టి అడిగినా మీ గురించి తెలుసు కదా నాకు. వాళ్ళు కొత్తోళ్ళు కదా ఎలా ఉందని ఎలా ఫీల్ అవుతున్నారని అడిగినా అని చెప్పిండు. గౌరవ్ ఏంటయ్యా గౌరవ్ ఓకేనా అంటే సార్ ఓకే సార్. తెలుగు నేర్చుకుంటున్నావు బా అంటే ఉప్పు కప్పు రంబు సార్. రంబు నొక్క పొలిక రంబు సార్. రంబు కాదు ఓకే సార్ అని చెప్పి ఆయన ఓ పద్యం పాడిండయ్యా. ఆయనకు నేర్పాలి. ఆటజని కాంచి భూమి సురడంబర చుంబి శిరస్సరజరీ పటలము హుర్లు హుర్లుట దవంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనాలు కూల పరిపుల్ల కలాపి జాలములు గడక చరత్కరేణు కరకంపిత స్థానము సీత శైలము అని నేర్పించాలి. ఎట్లుంటుంది? సీజన్ అయిపోద్ది అంటే అప్పటికి ఓకే. ఆ తర్వాత ఆయన ఇంకా డైలాగులు కొట్టిండయ్యా. మొక్కెక్కదు అని పీకేస్తే పీక కోస్తా. ఆ తర్వాత ఏమైంది డిమాండ్ పవన్ సంజన డిమాండ్ పవన్ అంటారు దువ్వాడ మాధురి గారు సంజన గారు. ఇక్కడ
ఒక్కొక్కరి పవర్స్ ఉన్నాయి కదా, కిరీటాలు పెట్టండి. ఒక్కొక్కరి పవర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. 5 క్రౌన్స్ తెప్పించిన ఆ క్రౌన్స్ నెత్తి మీద పెట్టుకొని మీకున్న పవర్స్ని మీకు వర్కౌట్ అయితే అంటే మీకు ఉండాలన్నా వద్దా, ఈ పవర్స్కి మీరు వర్తా కాదా చెక్ చేద్దామని చెప్పి మొత్తం వైల్డ్ కార్డ్స్ వాళ్ళ చుట్టే తిరిగింది అనుకోరు కథ. డిమాండ్ పవన్ అంటే దువ్వాడ మాదిరి స్టాండప్ క్రౌన్ పెట్టుకో పక్కకు వచ్చి రైట్. ఈమెకి సపోర్ట్ చేస్తూ ఓన్లీ ఇద్దరే చెప్పాలి. ఈమెకి అది డిజర్వ్డా అన్డిజర్వ్డా అనేది మీరు ఎస్ ఆర్ నో అని చెప్పాలి. అంటే సంజనాకు ఉండి సార్ కాపాడేందుకు పవర్స్ అయితే అంటే ఆ కాపాడే పవర్, ఎలిమినేషన్ నుంచి కాపాడే పవర్ కరెక్ట్గా యూటిలైజ్ చేస్తుందన్న నమ్మకం అయితే మాకు ఉంది సార్. మెచ్యూరిటీ ఉన్న పర్సన్ ఎవరు ఉండాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదో తెలుసు. సో కరెక్ట్ పర్సనే సార్. సో ఆమెకు ఉండొచ్చు అని చెప్తుంది. ఆడియన్స్ 40% అగ్రీ చేసి 60% నో అన్నారు సంజనక్క డైలాగ్కి. అయితే సంజనక్కకి మాధురి గారితో కంఫర్ట్నెస్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకంటే వీళ్ళిద్దరు ఒక ఏజ్ గ్రూపు, వీళ్ళిద్దరు కలిసిమెలిసి మంచి క్లోజ్గా ఉంటారు కాబట్టి వచ్చింది. కానీ ఆమె అందరితో అట్నే ఉంటుందా, అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తుందా, ఆమె అందరితో బాగుంటుందా అంటే బేసిక్గా ఈమె బాస్ లేడీ, ఆమె బాస్ లేడీ లాగా బిహేవ్ చేస్తుంది అనేది ఒక పాయింట్ ఉంది. అండ్ వీళ్ళిద్దరికి మ్యాచ్ అయింది. ఈమె కమాండ్ చేస్తే ఆమె కమాండ్ చేస్తుంది. కానీ ఈమెకి బాగా నాక్నెస్ ఉంటుంది, ఎవరికి సంజనక్కకి, ఈమెకు ఉండదు. దివ్య డిజర్వ్ చేశారు. ఆమెకి అందరికీ ఒకే రకంగా ఉండదు. ఆమె అందరితోటి ఆవిడకి అనుకూలంగా ఉన్న వాళ్ళతో నచ్చినట్టు ఉంటే మాత్రం బాగుంటుంది, లేదంటే లేదు సార్. ఆమె లేదంటే ఆపోజిట్గా తీసుకుంటే టార్గెట్ చేసినట్టుగా ఉంటుంది అన్నట్టు చెప్తే దీనికి అందరూ చేస్తున్నారు, 88% చేస్తున్నారు. సో 2 చాయిస్లలో కూడా తనకి నెగిటివ్ ఓటింగ్ వచ్చింది కాబట్టి ఆమె దగ్గర నుంచి ఒక పవర్ తీసేస్తున్నామని తీసేసారు, క్రౌన్ తీసేసారు. ఆ తర్వాత అడిగారు, ఒక్కొక్క క్వశ్చన్ అడిగారు. ఏమంటే ఫస్ట్ ఆడియన్స్ అట్లా అన్నారు కదా, నువ్వేమంటావు మరి దివ్య నిఖితకి సపోర్ట్ చేసిరు అండ్ నీకు రాంగ్గా సపోర్ట్ చేసిరు అంటే, దివ్య 2-3 వీక్స్ నుంచి ఉంది కదా సార్, అందుకని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేసిరు, నా మీద నమ్మకం రాలేదు, ఇంకా ఆమె మీద నమ్మకం వచ్చింది కదా సార్. అంటే 2-3 వీక్స్ నుంచి వాళ్ళు ఉంది కాబట్టి ఆమె నమ్ముతున్నారు, ఆమె చెప్పింది నిజం అనుకుంటున్నారని చెప్తాంది. అట్లెట్ అనుకుంటావు అక్క, అట్లెట్ అనుకుంటావు? ఇది అంతా బయట నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనుకోవచ్చు కదా, అది కరెక్ట్ లాజిక్ కదా. దివ్యాన్ని 2-3 వీక్స్ చూసారు కాబట్టి నమ్మిరు, నన్ను చూడలేదు కాబట్టి నమ్మలేదంటే ఈ 1 వీక్లో అన్నం ఉడికిందా లేదా అని ఒక వారం చూస్తే అర్థం కదా. నా మీద నాకు నమ్మకం ఉంది అన్నది. అంటే నీ నమ్మకం ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు కదా అని చెప్పి నాగార్జున సార్ అంటే, లేదు సార్, ఐఎమ్ నాట్ ఏ కిడ్, ఎవరికి డిజర్వ్ అవుతుంది ఎవరికి డిజర్వ్ కాదు నేను చూసి జడ్జిమెంట్ తీసుకోగలుగుతాను, జస్ట్ కాన్ఫిడెన్సే అన్నది. ఈ 1 వీక్ అంతా చూసే కదా వాళ్ళు ఓటేసారంటే ఓకే సార్ అన్నది. ఆ తర్వాత ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పి కళ్యాణ్ మీద సుమన్ శెట్టి, కళ్యాణ్ క్యాప్టెన్సీ మీద నీ ఒపీనియన్ అనేది సార్ వెరీ డీసెంట్ సార్, బాగానే చేసిండు అని చెప్పిండు. ఆ తర్వాత కళ్యాణ్ వర్సెస్ మాధురిలో తప్పెవరిదంటే మాధురిది. ఎందుకు అని అంటే అక్కడ జరిగింది ఏదేదో చెప్పిండు సుమన్ అన్న, కానీ అది కాదని చెప్పి నాగార్జున సార్ వీడియో చూపించారు. వీడియో చూసిన తర్వాత చెప్పు మాధురి నువ్వేమంటావు చెప్పు అంటే, సార్ క్యాప్టెన్ పార్షియాలిటీ చూపించాడు కాబట్టి నేను అట్లా మాట్లాడాను సార్ అన్నది. వీడియో చూపించారుగా, అలా పార్షియాలిటీ ఉంది, చాలా క్లారిటీ ఉంది కదా, చాలా సింపుల్గా ఉంది కదా. నా వాయిస్ అలానే నువ్వు అన్నది కరెక్టే అమ్మా, నువ్వు 1/2 అవర్ వెయిట్ చేసావు ఓకే, అదంతా కాదమ్మా, నువ్వు చెప్పిన పాయింట్ అంతా రైటే, కానీ నీ వాయిస్ చెప్పే విధానం తీరులో మాత్రం తప్పుందమ్మా అన్నాడు. ఎస్, తీరులో తప్పుందమ్మా అనగానే, లేదు నా వాయిస్ అలాగనే ఉంటుందంటే ఇప్పుడు అలా లేదు కదా అని అడిగిండు నాగార్జున సార్. ఇప్పుడు నాతో మాట్లాడుతున్నావుగా అలా లేదు అంటే, సార్ మీతో మాట్లాడుతున్నప్పుడు అలా ఉండదు కదా సార్ అంటే వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు అట్లుంటుందా? అదే కదా అమ్మా, ఇప్పుడు మనిషిని బట్టి నువ్వు ఏమవుతుంది ఎలా చేస్తున్నావు అనే దాన్ని బట్టి ఫ్లేరప్ అవుతుంది, అదంతా మంటలాగా మారుతుంది, గొడవలు అయితే ఉంటాయి. నా టోన్ అలానే ఉంటుంది సార్, ఎందుకంటే నేను కమాండింగ్గానే మాట్లాడతాను సార్, నాకు రిక్వెస్టింగ్గా మాట్లాడడం రాదు, ఇంతవరకు నేను ఎవరిని రిక్వెస్ట్ చేయలేదు. నిద్ర టాపిక్ మాట్లాడి నాగార్జున సార్, నిద్ర టాపిక్ చెప్పింది కరెక్టే, నువ్వు కొంచెం రిక్వెస్టింగ్ మోడ్లో, మనం ఆల్రెడీ చేసినాం కదా వీడియో, రిక్వెస్టింగ్ మోడ్లో అడిగితే బాగుంటుంది కదమ్మా, రిక్వెస్టింగ్ మోడ్లో అడగకుండా నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదనిపించింది. నువ్వు చెప్పింది అయితే కరెక్టే, నేను నీ ప్లేస్లో నేనున్నా కానీ సేమ్ అట్నే నిద్రలు ముఖ్యం, హెల్త్ ముఖ్యం కదా అని అంటాను. సో అన్నది కరెక్ట్గా అనే విధానం కరెక్ట్ లేదమ్మా అంటే, నేను ఇంతవరకు లైఫ్లో అసలు కమాండ్ చేయడమే తప్ప రిక్వెస్ట్ ఏనాడు చేయలేదు అన్నది. లైఫ్లోనే కమాండ్ చేయడం తప్ప రిక్వెస్ట్ చేయలేదా అంటే నాకు అది అర్థం కాలే. అంటే మాధురి గారి బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు, అంటే ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో, మేబీ వాళ్ళ ఫ్యామిలీ రాయల్ ఫ్యామిలీ అట్లా అయి ఉండొచ్చు. సిల్వర్ స్పూన్ అంటారు కదా, సిల్వర్ కాదు డైమండ్ స్పూన్ లెక్క కావచ్చు. అందుకని ఆమె ఎప్పుడైనా కమాండ్ చేయడమే తప్ప అసలు రిక్వెస్ట్ అనే పరిస్థితుల్లో లేదు ఏమో నేను అనుకుంటా. మరి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అయితే నాకు తెలియదు పర్సనల్గా, మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. రైట్, ఇది మన ఇల్లు కాదు కదా, చిన్న చిన్న మార్పులు చేసుకోవాలని చెప్పిండు. ఆ తర్వాత నిఖిల్ క్రౌన్కి అర్హుడా, ఆ పవర్కి అర్హుడా కాదా అని చెప్తే,
ఇక్కడ కళ్యాణ్ ఉండే అవసరం లేదు సార్. ఎందుకంటే అతను ఆడి క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వాలి సార్. ఆడకుండా అండ్ ఈవెన్ నామినేషన్‌లో కూడా ఆయన అన్ని బాల్స్ సాధించడానికి ట్రై చేయలేదు. సాధించింది కూడా వేరేటోళ్ళకి గివ్ అప్ ఇచ్చేసినట్టుగా అనిపించింది అనంటే 69% యెస్ అన్నారు. ఇక్కడ ఎట్లయిపోయిందంటే వీళ్ళు ఎందుకు క్వెషన్ అడుగుతున్నారు, జనాలు ఎందుకు యెస్ అంటున్నారు, జనాలు ఎందుకు నో అంటున్నారు కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఉంది కొన్నిసార్లు. సో కంటెండర్‌గా ఇమాన్యుల్ ఏమంటాడంటే నాకు కూడా అది అనిపించింది. అతను ఆడి గెలుచుకునే సత్తా ఉన్న వ్యక్తి అట్లాంటోడికి ఇలా ఊరికనే కంటెండర్ అవ్వడం, లాస్ట్‌లో కంటెండర్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు అని అనిపించింది సార్ అంటే దీనికి 87% యెస్ అన్నారు. ఇక్కడనే ఒక చిన్న లాజిక్ ఉంది. ఇది ఒకవేళ ఈ పవర్ ఆయనకుంటే ఆయనకే మైనస్. అందరూ టాస్క్‌లు ఆడి కెప్టెన్సీ కంటెండర్‌లు అయ్యి కష్టపడి కింద మీద పడి లాస్ట్ గేమ్‌లో కెప్టెన్సీ కంటెండర్‌లు అయితుంటే అతను ఆల్రెడీ కెప్టెన్ అయిపోయిన వాళ్ళతో ఛాలెంజ్ చేసుకొని కెప్టెన్ అవ్వడం అనేది అతనికి ఎంతో నెగిటివిటీ వస్తుంది. వారమంతా ఆడడానికి ఉండదు. నిజంగా లాజిక్‌గా ఆలోచిస్తే ఇది అంటే ఫెయిర్‌గా నిజంగా ఇప్పుడు ఆయనకి ఆ పవర్ ఉండొచ్చు సార్ పర్లేదు అని అంటే కూడా ఫెయిరే. అట్లా ఆలోచిస్తే కనుక వీళ్ళకి లాజికల్లీ చాలా బెనిఫిట్. ఎందుకంటే నిఖిల్ అనేటి ఆయనకి టాస్క్‌లు ఆడే అవకాశం ఇస్తే సూపర్‌గా నిరూపించుకుంటాడు. అసలు కంటెండర్‌షిప్ ఉంటే టాస్క్‌లు ఆడే అవకాశమే రాదు లాస్ట్ దాకా చచ్చిపోతాడు ఆయన. లాస్ట్‌కి వస్తుంది. లాస్ట్‌కి వచ్చి ఒక గేమ్ ఆడి గెలిచిరనుకో గలగ అంత కష్టపడితే ఈయనకి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాడు చూడరా వేస్ట్ అంటారు. లాజిక్ ఆలోచిస్తే ఈయనకి ఆ పవర్ ఉంటే వీళ్ళకే ప్లస్. నెక్స్ట్ సుమన్ శెట్టి చెప్పు నెక్స్ట్ ఎవరు అని అంటాడు. అంటే ఈ పవర్ అయిపోద్ది, ఈ పవర్ తీసేస్తారు. ఆయన తన ఎక్స్ప్లెనేషన్ తను ఇచ్చుకున్నాడు. నేను ఆ టాస్క్లో బాగా ఆడినా సార్ కష్టపడతాను అంటే నువ్వు ఆడింది నేను కూడా ఒప్పుకుంటా బాగా ఆడినావు నువ్వు అని చెప్పిండు. అండ్ ఈ గేమ్లో ఎందుకు ఓడిపోయినావు అబ్బా వెయిట్స్ మోషన్ దానిలో బాగానే ఉంది కానీ కండపుష్టి బాగానే ఉంది, నువ్వు ఎట్లా ఓడిపోయినావు గౌరవం మీద అంటే సార్ నేను బాగానే ట్రై చేశాను సార్, గౌరవ్కి వచ్చిన సపోర్ట్ నాకు రాలేదు, నేను కొంతమంది నమ్మిన వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయలేదు, లైక్ ఆయేషా నాకు సపోర్ట్ చేస్తాను అనుకున్నా నాకు సపోర్ట్ చేయలేదు, అదొకటి కొంచెం బాధ అనిపించింది అంటే ఎవరిని ఎక్స్పెక్ట్ చేద్దాం బా అని చెప్పిండు. కళ్యాణ్ దివ్య వాళ్ళు నాకు వేస్తారు అని నాకు తెలుసు కానీ ఆయేషా నాకు వేస్తుంది అనుకోలేదు సార్ అని అంటే కొంచెం అంటాడు. అక్కడ ఉంది గౌరవ్ కదా అన్నట్టుగా చెప్పిండు. అంటే అక్కడ ఉంది కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ కదా. సో సుమన్ శెట్టి ఇంకెవరు వైల్డ్ కార్డ్స్లో అని అంటే సార్ నా ఫుడ్ దేవత ఉంది సార్ అని. ఫుడ్ దేవత రమ్య కమాన్ రమ్య లే అనగానే వచ్చింది. ఇంకా నాగార్జున గారు ఏమంటున్నారంటే ఎవరు డిసైడ్ చేస్తారు డిజర్వ్డా అన్డిజర్వ్డా అంటే ఇంకా అక్కడ రాము రాథోడ్ లేచి సార్ నేను చెప్తాను సార్ అని ఆయన టచ్ చేసింది. చెప్పగానే రాము కమాన్ చెప్పు అన్నాడు. చెప్పగానే సార్ రాము రాథోడ్ ఈమె పవర్ ఏంది అని అడుగుతాడు. వచ్చి ఎందుకు ఎత్తినావు, ఈమె పవర్ ఏంటంటే ఫుడ్ పవర్ అని పక్కన చెప్తే సార్ సుమన్ శెట్టి అన్న కడుపు నిండా తింటుంటే మాకు కడుపు నిండుతుంది సార్, ఆమె మంచిగా సెలెక్ట్ చేసుకుని తన పార్ట్నర్ని సుమన్ శెట్టి అని అది మాకు నచ్చింది సార్, ఓకే సార్ అన్నాడు. అనగానే ఓకే ఇదేనా చెప్పేది, ఓకే రైట్ ఆయన తింటే నీ కడుపు నిండుతుందా అంటే ఎస్ నిండుతుంది అన్నారు. అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎవరైనా నో అంటే నో అని చెప్పడానికి ఎవరైనా ఉన్నారంటే లేరు అన్నారు. 81% ఈ పాయింట్కి అంటే సుమన్ అన్న కడుపు నిండా తింటే వీళ్ళకి హ్యాపీ కాబట్టి రమ్యగా పవర్ ఉండొచ్చు అని అన్నదానికి అందరూ చేస్తున్నారు. 81% కథం ఆమెకు పవర్ ఉంది. రమ్యని కళ్యాణ్ని కన్ఫెషన్ రూమ్కి పిలిచారు. ఇక్కడనే పిలిపించి మనకి వీడియో వేసి చూపించారు. క్రౌన్ ఉండాల్సింది రాణి కానీ ఆ రాణి క్రౌన్ పెట్టుకోవడానికి అర్హురాలు ఎలా అవుతుంది తెలుసా, మంచి మాట తీరుతోటి వీడియో వేసి చూపిస్తా అనగానే శ్రీజ వెళ్ళిపోయిన తర్వాత నేను శ్రీజ బెల్లం కట్ చేసింది కదా అందుకే నాతో కరెక్ట్గా ఉండట్లేదు అప్పటి నుంచి. అండ్ అతనికి అమ్మాయిల పిచ్చి, అతను అక్కడిక్కడ చేతులు వేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి లాగేసినా తీసేసినా కూడా మళ్ళీ వేస్తూ ఉంటాడు. అయినా అసలు ఇలాంటి వాడు నా మీద కనుక చేతులు వేస్తే చెంప చెల్లు అనిపిస్తా లాగిపెట్టి కొట్టేస్తా కింద పడి తొక్కేస్తా రక్కేస్తా అని కూడా ఇవన్నీ చెప్పేది వీడియోలో ఉన్నాయి. నాగార్జున చూపించి డైరెక్ట్గా చెప్పొచ్చు కదమ్మా అన్నాడు. దీనికి రమ్యాన్ని వేసుకున్నారు, రమ్యాన్ని తిట్టేసిండ్రు, రమ్యాన్ని తొక్కేసిరు బయట. పోయమ్మ పొద్దు నుంచి రమ్యాన్ని మొత్తం ఆడుకున్నారు, కళ్యాణ్ లేపేసారు, కళ్యాణ్ తోపు కళ్యాణ్ తురుము ఎట్లయితాడు అబ్బాయి ఇక్కడ నాకు అది అర్థం కాదు. ఎవరైనా రివ్యూవర్లు చెప్తా అంటే కానీ ఎవరైనా చెప్తుంటే కానీ ఇక్కడ కళ్యాణ్ ఎట్లా తోపు అవుతాడు, కళ్యాణ్ ఎట్లా తురుము అవుతాడు, ఆయన తప్పు చేసిండు అనే విషయం నువ్వు డైరెక్ట్గా ముఖం మీద చెప్పు అని చెప్తాడు. తప్పు చేయలేదని చెప్పిన నాగార్జున గారు అంటే ఇక రమ్య చెప్పేసింది అన్నాడు. డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పామో ముఖం మీద చెప్పాలి ఇట్లా కాదమ్మా అంటే వెనక చెప్పడం కరెక్ట్ కాదు, కన్సర్న్ ఉంటే ముందు చెప్పాలన్నట్టు చెప్పగానే చెప్పింది. అవును సార్ నాకు అనిపించింది అతను ఇష్టం అన్నట్టు చేతులు వేయడం అదంతా కరెక్ట్గా అనిపించలేదు అన్నట్టుగా. అయినా ఆ పదం వాడడం తప్పు కాదు సార్ అంటే అవునమ్మా ఆ మాటలు అలా వాడడం తప్పు అని అంటే సరే సార్ నేను సారీ సార్ నేను ఆ పదం వాడడం అయితే తప్పే. పదం వాడడం తప్పు అంటుండు, నువ్వు చెప్పింది తప్పు అనట్లే, నేను చెప్పిన పాయింట్స్ ఆమె కూడా అంటుంది నేను చెప్పిన పాయింట్స్ అని రైటే కానీ పదాలు వాడడం తప్పు అంటారు కదా సార్, సారీ సార్ అని చెప్పింది. ఇక్కడ కళ్యాణ్ ఏమంటాడు సార్ అంటే లాస్ట్ వీక్ టాస్క్లు అట్లా ఇట్లా ఎండొచ్చేమో అన్నట్టుగా ఏదో మాట్లాడుతుంటే లాస్ట్ వీక్ కాదు 5 వారాల గురించి చెప్తుంది, 5 వారాలు గమనించి చెప్తుంది ఆమె అని చెప్పాడు. అయినా కానీ
అయినా గానీ ఆయన ఏం పెద్దగా మారలేదు. 50-50 వచ్చింది ఓటింగ్ చేస్తే. 50% రమ్యకి సపోర్ట్‌గా, 50% సపోర్ట్ చేయనట్టుగా వచ్చింది. అసలు ఇది ఏం ఓటింగో నాకు అర్థం కాలే ఇక్కడ. నీకు ఇంకా 50% నమ్మకం ఉందబ్బా నీ మీద అన్నట్టుగా ఉంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ ఈ కళ్యాణ్ అంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు అన్నట్టు. ఆ తర్వాత అక్కడనే డోర్ దగ్గర నిల్చొని నాకే తెలియదు సార్ అలా పోర్ట్రే అవుతుందని, నాకు తెలియదు సార్, జనరేషన్ గ్యాప్ ఉంది అంటాడు. అది ఏ ఉద్దేశంతో అన్నాడు నాకు అర్థం కాలే. నెక్స్ట్ రీతు డిమాండ్ పవన్ని పిలువమని అంటే, రీతు డిమాండ్ పవన్ లోపల పిలుస్తున్నా సార్ అంటాడు. ఎవరు బయటకు వచ్చి కళ్యాణ్. అసలు రిగ్రెట్ కానీ, బాధ కానీ, కోపం కానీ, అంటే అరే ఇట్లా పోతుంది అయ్యో అన్న ఫీలింగ్ లేదు. తర్వాత డిమాండ్ పవన్ని రీతుని లోపల పిలిచిన తర్వాత వీడియోలో వేసి చూపించారు. డిమాండ్ పవన్ రమ్యతో మాట్లాడుతున్నప్పుడు డౌట్ ఆన్ రీతు అన్నట్టుగా మాట్లాడిండు అన్నట్టు. అదంతా చూపించారు. అదంతా చూపిస్తే రీతుకి కొంచెం హట్టింగ్ అనిపించింది. డిమాండ్ పవన్ కన్ఫ్యూజన్లో ఉన్నాడు. సార్ నాకు తెలుసుకుందామని అడిగాను సార్, క్యూరియాసిటీతో అడిగాను సార్, ఆమె అంతా సగం సగమే చెప్తుంది సార్, నాకేం అర్థం కాక క్యూరియాసిటీతో అడిగాను సార్ అని చెప్తాడు. నా మీద నమ్మకం లేదా అనే సెన్స్లో రీతు తీసుకుంటుంది. కానీ ఓవరాల్గా అయితే కన్క్లూజన్ ఏంది దీంట్లో? కన్క్లూజన్ వీళ్ళిద్దరిని విడిపోయి ఉండమంటారా కలిసి ఉండమంటారు కూడా అర్థం కాలే. డిమాండ్ పవన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంతే. మీ ఇద్దరి మధ్యలో ఉన్న బాండ్ ఏంది లవ్ కాదు కదా. ఎన్నిసార్లు బాండ్ ఏంది అని అడిగితే వీళ్ళు కంఫర్ట్ జోన్ అంటారు. కంఫర్ట్ జోన్ ఏ జోన్? ఆ జోన్లో ఏం జోన్లో ఉంచారంటే కంఫర్ట్ జోను, ఫ్రెండ్ కంటే ఎక్కువ షేర్ చేసుకోగలుగుతా, పంచుకోగలుగుతా, అది చేసుకోగలుగుతా, ఇది చేసుకోగలుగుతా అని చెప్తాను తప్ప అక్కడ వాళ్ళు ఏం పేరు లేదబ్బా. ఈ బంధానికి అసలు పేరు లేని బంధాలు అవన్నీ. ఏ జోన్లో అన్నీ ఊగే ఏ జోన్ బీ జోన్. నువ్వు చెప్పమ్మా రీతు అంటే ఐ హ్యావ్ సూపర్ క్లారిటీ అన్నది. జనాలంతా కూడా 100% నో అని చెప్పారు, నో క్లారిటీ అన్నారు. నీకే క్లారిటీ లేదని ఆయనకి, నీకేం క్లారిటీ ఉందని ఈమెకి, మొత్తానికైతే క్లారిటీ లేకుండా వదిలేసిరబ్బా ఇద్దరిని. అంటే ఇప్పుడు రీతుకి అయితే కొంచెం డిమాండ్ పవన్ మీద అమ్మో ఇతను నా గురించి నెగిటివ్గా అనుకుంటున్నాడు, నాతో ఉండాలని లేదు అన్న సెన్స్లో ఆమెకి ఎక్కింది. డిమాండ్ పవన్ అయితే స్ట్రక్ అయిపోయాడు అక్కడ. కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంచేసారు, క్లారిటీ ఇవ్వాలి ఆయనకి. నెక్స్ట్ సాయికి ఇమ్యూనిటీ పవర్ ఉండాలన్నా అంటే ఉండొచ్చు అని చెప్పారు. డిమాండ్ పవన్ లేచి డిజర్వ్డ్ సార్, అందరితో బాగుంటాడు, అందరితో చాలా కలిసిమెలిసి ఉంటాడు, ఇమ్యూనిటీ పవర్కి డిజర్వ్డ్ అని చెప్తే భరణి అని ఉండేసి గేమ్ ఆడే విధానం బాగానే ఉంది కదా సార్, అతను బాగా ఆడుతున్నాడు సార్, అతనికి ఉండాల్సిన అవసరం లేదు, అతను చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది కాబట్టి ఉండాల్సిన అవసరం లేదంటే 69 మంది నో అన్నారు. నో అనేసరికి అతనికి ఆ పవర్ ఉంది, ఇమ్యూనిటీ పవర్ ఉంది ఇప్పటికీ ఆయన దగ్గర. ఎప్పుడైనా ఆ ఇమ్యూనిటీ పవర్ని అతను యూజ్ చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ దివ్య. అతనికి ఇక్కడ దివ్య కూడా చేతుతుంది. ఏంటమ్మా బర్నీకి సపోర్ట్గా చేయతావా ఒకసారి చెప్పు ఏంటి అని అంటే, సార్ అతనికి ఊరికే అలా రావడం కరెక్ట్ కాదు సార్, రాగానే అతనికి అలా ఇమ్యూనిటీ పవర్ ఇచ్చి 1 వీక్ బచాయించడానికి ఒక సూపర్ పవర్ ఇవ్వడం కరెక్ట్ కాదు అన్నట్టు చెప్తే, నాగార్జున సార్ నువ్వు రాగానే నీకు గ్రేడింగ్ చేసే అవకాశం ఇచ్చాం కదా, ర్యాంకింగ్ చేసే అవకాశం అంటే, సార్ అందులో 1 వీక్ ఇమ్యూనిటీ అని రాదు కదా సార్ అని అంటే, దానివల్లనే కదా నీకు బాండింగ్స్ వచ్చాయి. సార్ దానివల్ల ఎందుకు బాండింగ్స్ వచ్చాయి సార్, నేను అలా ర్యాంకింగ్స్కి బాండింగ్స్కి సంబంధం లేదంటే, అవునా ర్యాంక్ 1లో పెట్టిన వాళ్ళతోటే కదా నువ్వు ఉంటున్నావు క్లోజ్గా అని అంటాడు. సార్ అనగానే అది సార్ అలా కాదు సార్ అది అని అంటుంది. నాకు నచ్చారు కాబట్టే కదా నేను వాళ్ళతో క్లోజ్గా ఉంటున్నా అని అంటుంటుంది దివ్య. కానీ ఇలా దొరికిపోయానేటి, ఇలా బుక్ అయ్యానేటి అనుకుంటూ వచ్చామే. నెక్స్ట్ ఇక మొత్తానికి అయితే ఈమెకి కూడా నో అని చెప్పి 87% వచ్చింది. టోటల్గా వీళ్ళందరినీ పక్కన పెట్టేసి ఆయనకి ఇమ్యూనిటీ పవర్ అట్నే కంటిన్యూ చేస్తారు సాయి. కానీ సాయి చాలా వీక్గా అనిపిస్తున్నాడు. రైట్. నెక్స్ట్ ఆయేష నామినేషన్, డైరెక్ట్ నామినేషన్ చేసే పవర్ ఉంది కదా, సో ఈ పవర్ ఉండొచ్చా లేదా చెప్పండి ఎవరన్నా అంటే ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఎవరెవరు చెప్తండి. తనుజ నువ్వు ఇంకా చేయట్లేదు కమ్మా, తనుజ నువ్వు చెప్పు, రీతు నువ్వు కూడా చేయలేదు కదా, చెప్పలేదు కదా ఎవరికి, నువ్వు చెప్పు అంటే తనుజ ఉండి సార్ షీ డిజర్వ్డ్ సార్, ఎందుకంటే తన ఒక ప్లాన్ తోటి తనకు పకడ్బందీగా వచ్చింది అనగా నాగార్జున గారు ఉండి టార్గెట్ పెట్టుకుంది తెలుసు కదా, ఎవరో టార్గెట్ నువ్వే టార్గెట్ అంటే, సార్ ఓకే సార్ టార్గెట్ నేనే ఓకే, కానీ చెప్తున్నా తను డిజర్వ్డే సార్ అన్నట్టు 88% చేస్తుంటారు. అండ్ రీతు నువ్వు చెప్పమ్మా అంటే ప్రాబ్లం ఏం లేదు సార్ నాకు అన్నది. ప్రాబ్లం ఏం లేదు కదమ్మా నువ్వు చెప్పమ్మా, ప్రాబ్లం లేకపోవడం ఏంది నీకని కాదు ఎవరికైనా మిగతా వాళ్ళ గురించి కూడా ఆలోచించి చెప్పంటే, సార్ ప్రాబ్లం అయితే ఉంది సార్, యాక్చువల్లీ ఈమె ఇప్పుడు నన్ను కాంపిటీషన్లో అంటే క్యాప్టెన్సీ కంటెంటర్ దానిలో నన్ను తీసుకోవడానికి ఇష్టపడలేదు సార్, ఎందుకంటే నేను స్ట్రాంగ్గా ఉంటాను, నేనంటే వీక్ ఉంటాను అని కాకుండా నాతో ఆడడం కష్టము అన్న సెన్స్లో తీసుకోలేదు సార్. ఇలాంటి పర్సన్కి అలా డైరెక్ట్ నామినేషన్ చేసే అవకాశం ఉండడం కరెక్ట్ కాదు అంటుంది. ఇంతకుముందు అట్లన్నా ఇప్పుడు ఇట్లా ఉన్నావు అని చెప్పి మళ్ళీ నాగార్జున గారు అంటాడు. అన్న తర్వాత 94% నో అని వస్తుంది. సో ఈమెకు నో అని వచ్చింది, తనుజకి ఎస్ అని వచ్చింది కాబట్టి టోటల్లీ
షీ డిజర్వ్ ద పవర్ అని చెప్పి ఆయేషకి ఇచ్చారు. ఏదో ఒకటి చేసారు. డైరెక్ట్ నామినేషన్ చేస్తుంది. ఎవరినైతే ఈమె నామినేషన్లకు తేవాలనుకుంటుందో అప్పుడు డైరెక్ట్ ఈ పర్సన్ నేను నామినేషన్లకు తెస్తున్నా అంటది, అయిపోతుంది. రైట్. ఇది ఎలా యూజ్ అయ్యింది తెలుసా ఆయేష దగ్గర ఉన్న పవర్? ఎప్పుడైనా తను నామినేషన్లో ఉన్నప్పుడు అందరిలో ఎవరైతే వీక్ కంటెస్టెంట్ అనిపిస్తుందో, ఇప్పుడు ఆల్రెడీ బయట నుంచి వాళ్ళు చూసి వచ్చారు కాబట్టి తెలుస్తుంది కదా, ఇక ఈ వీక్ కంటెస్టెంట్ అని చెప్పి వాళ్ళని నామినేట్ చేసారు అనుకో చాలా ప్లస్ అవుతుంది. ఆ వీక్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి వీళ్ళు సేవ్ అవ్వడానికి ఉంటుంది. అట్లా పనికి వస్తుంది నామినేషన్ పవర్. నెక్స్ట్ నాగార్జున గారు ఆయేషతో మాట్లాడతారు. ఏంటమ్మా ఆ కాఫీన్ టాస్క్లో ఏమైంది, ఆ శవ పేటికల టాస్క్లో నీకేం జరిగిందంటే సార్ నా కళ్ళు కనిపించలేదు సార్ కదా. మనకి బయట వచ్చిన బడ్జ్ ఏంది, ఈమె సెల్ఫ్ హార్మింగ్ చేసుకుంది కదా, దాని గురించి మాట్లాడతారని వచ్చింది. అసలు సెల్ఫ్ హార్మింగ్ గురించి మాట్లాడలేదు. ఏమో అసలు జరిగిందా జరగలేదా, మనకు అప్డేట్ అయితే బయట సెల్ఫ్ హార్మింగ్ గురించి గట్టిగా స్ట్రిక్ట్ వార్నింగ్ వచ్చిందని ఉంది. ఈ ఎపిసోడ్లో చూస్తే మాత్రం అది లేదు. అది ఉంటే బాగుండు అనిపించింది. సెల్ఫ్ హార్మింగ్ గురించి చెప్పి ఏదో ఒకటి ఉండాలి కదా పంచాయతీల గురించి. బయట మనకు అప్డేట్స్లో గట్టిగా వచ్చింది తప్ప అందులో ఎపిసోడ్లో లేదు. నేను చెప్పినా కదా, నేను నిన్ననే నాగార్జున గారు ఇవి అడిగితే బాగుంటుందని చెప్పి నాకు అప్డేట్స్ రాకంటే ముందే నేను నిన్న పొద్దుగాలనే వీడియో రికార్డ్ చేసి పెట్టేసిన కదా. ఆ వీడియోలో ఏమని చెప్పినంటే, సార్ బాగా సీరియస్ అయిపోయి సార్ బాగా ఖచ్చితంగా గిట్ల అడగాలి గట్ల అడగాలని ఏం అడగడు, ఎందుకంటే చాలా శుతిమెత్తంగా డీల్ చేసే ప్రయత్నం చేస్తాడని చెప్పిన. యాదుకుందా? ఎందుకంటే ఆల్రెడీ రప్చర్ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళని స్మూత్గా డీల్ చేయాలి, పంచాయతీలన్నీ క్లియర్ చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే పోతారని చెప్పిన. అదే పద్ధతిలో వేరు. రీతు ఆయేష మీ పంచాయతీలో ఏం చెప్పమ్మా అని చెప్పి అడిగితే, సార్ ఇది ఏం చిన్న టాపిక్ సార్, చిన్న టాపిక్. అక్కడ మేమిద్దరం మాట్లాడుకునే దానికి క్యాప్టెన్ ఇన్వాల్వ్ చేసిందంటే, ఎందుకమ్మా నువ్వు క్యాప్టెన్ ఇన్వాల్వ్ చేసినా 1-on-1 మాట్లాడుకుంటే అయిపోద్ది కదా, మధ్యవర్తి అవసరమా నీకు అని చెప్పి మాట్లాడాడు. సార్ ఆమె నాతో మాట్లాడతలేదు చక్కగా అంటే ఒకసారి మాట్లాడడానికి ట్రై చేయి, ఆమె నీతో మాట్లాడితే నువ్వు ఆమెతో మాట్లాడడానికి ట్రై చేయి, కలిసిపోండి ఫ్రెండ్స్ ఓకే దోస్త్ మేరా దోస్త్. నెక్స్ట్ తనుజ కన్ఫెషన్ రూమ్కి రామ్మా అని చెప్పి తీసుకుపోయిన తర్వాత, 2 చేతులు కలిస్తేనే కదా చెప్పట్లోనే 2 సందర్భాల్లో దువ్వాడ మాధురి గారు అన్న వీడియోని చూపించారు. ఈ రమ్య మోక్ష ఈ మాధురి వీళ్ళిద్దరు మాట్లాడుకున్న వీడియోలు 2 చూపించారు. 2 చూపించిన తర్వాత ఇక్కడ తనుజ ఒక మాట అన్నది, హీ ఈజ్ యంగ్, తను రాగానే క్రష్ అన్నాడు అదన్నాడు, అలాంటివి ఏం లేదు, వాళ్ళందరూ కూడా ఇలా పోర్ట్రే చేస్తున్నారు కానీ అలాంటిది ఏం లేదు. ఇక్కడ తనుజ గారు కట్ చేయాలంటే ఒకటే మాటతో కట్ చేయొచ్చు. జస్ట్ తమ్ముడు అన్నాడంటే కట్టు. స్టార్టింగ్లో అట్లా బ్రదర్ ఫీల్ అన్నట్టుగా అంటది, ఆ తర్వాత మళ్ళీ కామన్గానే ఉంటుంది. ఇప్పుడు తను క్రష్ అన్నప్పుడు మనం దూరం పెట్టాలి కదా. దూరం పెట్టడం అంటే నేను ఎందుకు దూరం పెట్టాలి, నాకేం సంబంధం అవసరం లేదు కదా, క్రష్ ఉంటే ఉండని, అలా క్రష్లు ఉండాలి చుట్టుపక్కల అన్నట్టుగా ఉన్నది ఆమెకి. చుట్టుపక్కల క్రష్లు ఉంటే ఒక వైబ్ ఉంటుంది, వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే అన్నట్టుగా ఉంటుంది కదా అని చెప్పి ఉంటుంది. సినిమాటిక్గా చెప్పాలంటే అమ్మాయిలకి అలా వెంటబడి తిరిగేవాళ్ళు, అలా వాళ్ళ గురించి పొగిడేవాళ్ళు ఉంటే నచ్చుతుంది. అవుగా నచ్చడం కోసం తిప్పుకుంటుంది అంతే. చుట్టుపక్కల పొగిడేటోళ్ళు ఉంటే గమ్మత్ అనిపిస్తుంది. మనకు బూస్టింగ్ అలెక్స్ బోన్విటా, ఇప్పుడు బర్నీ అన్న కదా, ఇప్పుడు దివ్యనికితో వచ్చి నువ్వు సూపర్ అన్నా, నువ్వు తోపన్నా, నువ్వు తురుమన్నా అంటే హ్యాపీనెస్ వస్తుంది కదా. ఆ టైప్లో మీరు ఇప్పుడు కామెంట్లో నన్ను మెచ్చుకుంటే హ్యాపీనెస్ వస్తుంది కదా. అట్లా ఇప్పుడు మీరు చూస్తున్న మీ గురించి నేను చెప్తుంటే మీకు హ్యాపీనెస్ వస్తుంది కదా. అదే నీ గురించే నేను మాట్లాడేది. వెంటనే నవ్వుతుంది ఎందుకు నీకు? నీకు ఎందుకు నవ్వొస్తుందని చెప్పు. నవ్వు హ్యాపీ లైక్ కొట్టు. ఇవాళ చాలా అందంగా ఉన్నావు. కావాలంటే చూసుకో, అద్దంలో చూసుకో సరే. లేవా? ఉన్నావు. ఆ టైప్లో ఇక్కడ పొగడతల కార్యక్రమం ఉంటుంది కాబట్టి తనుజ అక్కడ కళ్యాణ్ని నో అనడానికి, నో చెప్పకపోవడానికి కారణం ఏంటంటే ఇట్లాంటివి ఉంటాయి. ఏమంటే పక్కన ఒకడు ఉండి పక్కకు భజన చేస్తూ ఉంటుంది, ఏంటి అలా కొంచెం అలా అలా అలా, కానీ ఇతను కొంచెం డీప్గానే కలుపుతూ ఉంటాడు పులిహోర. సో ఆమెకి అవాయిడ్ చేయాలని లేదు, ఆమెకి అట్లా స్మూత్గా డీల్ చేసుకుంటూ పోదాం. ఎట్లాగూ తను నమ్ముకున్న, తనని ఇష్టపడ్డ బాయ్ ఫ్రెండో ఇంకెవరో స్పెషల్ పర్సన్ అని అంటుంది కదా, ఆ స్పెషల్ పర్సన్ బయట ఉన్న అతనికి ఏం డౌటు అనుమానం ఇట్లాంటి ఏం లేవు. సో ఆమె షో కోసం ఏదో ఎంటర్టైనింగ్గా నడిపిని అని వదిలేస్తాడు. ఆమె కంటే ఆయన చిన్నోడు కదా అని చెప్పి వదిలేస్తుంది కదా అని చెప్పి, అంటే అదే అంత పెద్ద డీప్గా అతను డీప్గా ఫీల్ అవుతాడు, హట్ అవుతాడు కావచ్చు, కానీ ఈమె హట్ కాదు, ఫీల్ కాదు కదా. మళ్ళీ అతను జనరేషన్ గ్యాప్ అని గురించి మాట్లాడతాడు. సో ఇలా ఈమె లైట్గా తీసుకుంటుంది. 2 చేతులు కలిస్తేనే చెప్పట్టు కదా, ఈమె లీనియస్ ఇస్తేనే అతను లీనియస్ తీసుకుంటాడు కదా అని 1-2 వీడియోలు వేసి చూపించారు. ఈమె పెద్దగా రియాక్ట్ కాలే. నువ్వు అర్థం చేసుకో అమ్మా, నీకు డైరెక్ట్గా చెప్తే నేను నాగార్జున సార్ ఒకటి చెప్తాడు, దువ్వాడ మాదిరి గారితో నీ ఫ్రెండ్షిప్ నడుతుంది కదా దాని గురించి చెప్తున్నానని చెప్పి అనుకోరాదు. ఇగో డైరెక్ట్గా చెప్తే నిన్ను అలర్ట్ చేసినట్టు,
అట్లని కాకుండా నీ గురించి వేరేటోళ్ళ దగ్గర మాట్లాడితే నీ ఇమేజ్ పొల్యూట్ చేసినట్టు అర్థం చేసుకో అని చెప్పిండు. అంటే సార్ ఓకే సార్ అర్థమైంది సార్, రియల్ ఏదో ఫ్యాబ్రికేట్ ఏదో నాకు తెలుసు, డిసైడ్ చేసుకోగలుగుతాను అన్నట్టుగా ఆమె చెప్పింది. తనుజ క్లారిటీ నేను ఆ అబ్బాయికి క్లారిటీ ఇచ్చాను, నేను ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చానని చెప్తే థమ్స్అప్ 88% థమ్స్అప్ వచ్చింది. క్లారిటీ ఏమి ఇచ్చిందో ఆమె, జనాలకి ఏం అర్థమైందో, ఎందుకు అసలు అక్కడ థమ్స్అప్ తీసుకోవాల్సి వచ్చిందో, అంటే అప్ డౌన్ ఎందుకు అడిగిండో నాగార్జున గారు, దానికి ఎందుకు చేస్తున్నారు, దేనికోసం వేస్తున్నారు, అంటే ఆమె క్లారిటీ ఇచ్చిందన్న టాపిక్ చేస్తున్నారా, ఇంకా లేదు వాళ్ళిద్దరు బాండు బెటర్ బాండు, క్యూట్ బాండు, నైస్ బాండ్ అని ఇచ్చిర్రా, దేనికి ఇచ్చారు వాళ్ళు థమ్స్అప్, దీన్ని దేనికి తీసుకున్నారో ఏందేందో చేసిరబ్బా. ఆ తర్వాత ఇమాన్యుయల్ ఇంకా నీకు పగిలిపోద్ది అన్నారు. ఎందుకు అని అంటే నీ కళ్ళు నెత్తికెక్కినాయి, గోల్డెన్ స్టార్ వచ్చింది, అట్నే కిరీటం వచ్చింది, అందుకే చెప్పి నీ కళ్ళు నెత్తికెక్కినాయి, బాగా పొగరు చూపిస్తున్నావు, అండ్ నువ్వు ఏది అడిగితే అది బిగ్ బాస్ ఇస్తున్నాడు అని చెప్పి నీకు, అంటే సార్ నేనేది అడిగినా, నువ్వు వాళ్ళే ఇచ్చారు, నేను చికెన్ అడిగినా, మటన్ అడిగినా, ఒక్కటన్నా వచ్చిందా సార్, ఏది రాలేదు సార్ అంటాడు. అలాగే నువ్వు అడిగావు కదా దేవత లాంటి అమ్మాయిలు కావాలని చెప్పి, వచ్చారు కదా అని అంటే, సార్ వచ్చారు సార్, వీళ్ళు మాత్రం వచ్చారు సార్, ఒకరికి ఇద్దరు వచ్చారు సార్ అని చెప్పి అంటాడు. అవునా, మేకప్ వేస్తే ఎవరు బాగుంటారు, మేకప్ లేకపోతే ఎవరు బాగుంటారు అంటే, సార్ మేకప్ వేస్తే అయ్యేసా సార్ అంటే చెప్పాను సార్, మేకప్ లేకపోయినా బాగుంటుంది, కానీ మేకప్ లేకుండా రమ్య ఇంకా బాగుంటుంది సార్, మేకప్ వేస్తే అయ్యేసి ఇంకా బాగుంటుంది సార్ అని చెప్పి ఇద్దరు గురించి చెప్పాడు. ఆ తర్వాత దేవత, ఫుడ్ దేవత, నీకేమి ఇస్తలేదు కదా, అందుకే ఫుడ్ దేవత దగ్గర నుంచి మీ మమ్మీ ఇన్ఫ్లుయెన్స్ తోటి కొన్ని కొట్టేస్తున్నట్టున్నావు కదా అంటే, సార్ అదేం లేదు సార్, మా మమ్మీ ఇన్ఫ్లుయెన్స్ ఏది సార్, మమ్మీ ఉండి సార్ నేను అసలు ఇందులో ఇన్వాల్వ్ చేయండి సార్ నా కొడుకు, నేను చెప్తాను. ఆ తర్వాత లైవ్లో నువ్వు చాలా వైబ్ తీసుకొస్తున్నావు, ఏది బిగ్ బాస్ 24/7లో నువ్వు మంచి వైబ్ని తీసుకొస్తున్నావు, నువ్వు కొత్త ఫన్ని తీసుకొస్తున్నావు, ఒక లైవ్లీనెస్ని తీసుకొస్తున్నావు, కాబట్టి ఇది జనాలు అంతా కూడా ఎస్ వాళ్ళు నిజంగా నువ్వు తోపు సుమన్ అన్న నువ్వు బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు అని అనిపిస్తే కనుక, వాళ్ళంతా ఎస్ కొడితే కనుక 90% ప్లస్ వస్తే కనుక నీకు పొట్ట పగిలిపోయేలాగా ఒక పూట భోజనం ఉంటుందని చెప్పారు. చెప్పగానే నాగార్జున సార్ ఉండి సరే ఇమాన్యుల్ ఉండి సరే అన్నాడు. అనగానే నాగార్జున సార్ ఓటింగ్ ప్లీజ్, ఇతను బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడా, లైవ్లీగా ఉంటున్నాడా, అంత బాగుందా అని చెప్పి అనగానే అందరూ 100 కొంచెం చూసి ఒకటేయండి, చికెన్ తిని చాలా రోజులు అయింది అంటాడు. అనగానే 100 అందరు కలిసి 100 వేస్తారు. ఇతనికి ఫుడ్, ఒక పూట ఫుడ్, ఆ పూట ఫుడ్ ఏంటంటే లంచ్ వస్తే డిన్నర్ దాకా చేయొచ్చట, బ్రేక్ఫాస్ట్ వస్తే లంచ్ దాకా చేయొచ్చట, అట్లా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ పంపిస్తారు, అవి తింటూ కూర్చోవాలి ఆ రోజంతా. నెక్స్ట్ దివ్య మాధురి, వీళ్ళిద్దరు పంచాయతీ ఏంది, న్యూ రేషన్ మేనేజర్ డెసిషన్ తీసుకుందామని చెప్పి రేషన్ మేనేజర్ గురించి పోస్ట్ గురించి డిస్కషన్స్ వచ్చినాయి. ఆల్రెడీ రేషన్ మేనేజర్గా చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరు దివ్య, ఇంకోసారి ఏమో దువ్వాడ, వీళ్ళిద్దరిని కూర్చుండబెట్టి చెరొక పలికిచ్చి బల్పం ఇచ్చి స్కెచ్ పెన్ ఇచ్చి మార్కర్ కొన్ని క్వశ్చన్స్ అడిగిండు. ఆ క్వశ్చన్స్ అడిగి ఇద్దరు సేమ్ ఆన్సర్ చెప్తే కనుక వీళ్ళకి రేషన్ మేనేజర్ పోస్ట్ మారుతుంది, ఇప్పుడు దివ్యనికిత నుంచి దువ్వాడ మాదిరికి పోతుంది అని చెప్పి స్టార్ట్ చేశారు. క్వశ్చన్ చూడుర్రి, ప్రతిరోజు ఎన్ని గ్లాసుల బియ్యం పెడుతున్నాం, అట్నే చపాతీలు ఎన్ని చేస్తున్నారు, తెలుసు కదా లెక్క, ఒకటి తెలిసి ఉంటుంది కదా, షుగర్ ఎంత వాడుతున్నాము, చాయ్ ఎన్నిసార్లు చేస్తారు, రోజుకు 2 సార్లు తాగుతారు, అంతకుమంటే 10 సార్లు తాగుతారు, తాగారు కదా. ఆ క్వశ్చన్స్ అడిగి ఇద్దరు సేమ్ ఆన్సర్ చెప్పారు కాబట్టి మాదిరి యు ఆర్ ద న్యూ రేషన్ మేనేజర్, ఆమెకు సంతోషమే లేదు, ఇది ఒక పెద్ద పదవి నాకు ఎందుకయ్యా. అండ్ మాధురి గారు నేను వెళ్ళిపోతాను ఆమె స్టేట్మెంట్ 1-2 సార్లు మాధురి గారికి క్లాస్ పడడము, వెళ్ళిపోతా అని చెప్పడము, అండ్ వెళ్ళిపోతా అంటే మరి ఆ ఫుటేజ్ అంత ఎట్టిపోయింది, ఎపిసోడ్లోకి వెళ్ళి ఎందుకు లేపేసారు. ఆ తర్వాత చిన్న కూర, కొంచెం కూర వేసుకుంటే ఎందుకమ్మా లొల్లి పెట్టినది వెనక్కి చెప్పడం అడిగితే, సార్ అది అందరికీ పోర్షన్ సార్, ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్షన్ ఉంటుంది, 16 పోర్షన్లుగా డివైడ్ చేసినాక ఎవరిది వాళ్ళు వేసుకుంటారు సార్, అది సార్ జరిగింది అని అంటే, అవునా మరి నువ్వే అంటావు మాధురి అంటే, ఆల్రెడీ సార్ అందరికీ ఎలా పంచుతుంది, సేమ్ ఈక్వల్గా పంచుతుందా, కొంతమందికి వాళ్ళకి ఇష్టమైన పర్సన్కి ఎక్కువ కర్రీ వస్తుందా కొంచెం చెప్పాలి అని అంటే, ఈమె చెప్పింది సార్ నేను 16 పోర్షన్లు వేసిన తర్వాత నా దానిలో నుంచి సగం తీసి బర్నీ గారికి వేస్తాను సార్ అని చెప్పింది. లేదు సార్ నాకు అలా అనిపించలేదు అది అని ఏమంటే, వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా, అర్థమైందా, అర్థం చేసుకో, పోర్షన్స్ అనేది వాళ్ళకి తెలుసా, అసలు 5 స్టార్ వాళ్ళకి పోర్షన్స్ గురించి తెలుసా అంటే, అందరూ తెలియదు అంటారు, గౌరవం మాత్రం నాకు తెలుసు అంటాడు, నీకే తెలియదు అనుకుంటే నీకు ఒక్కడికే తెలుసా అని చెప్పి అనడం అంత జరిగింది. వంట చేశాను కదా సార్ నాకు తెలుసు సార్, 16 భాగాలు చేసిన ఎంత వస్తుందో తెలుసు సార్, నేను కొంచెం వేసుకున్నాను అని చెప్పి ఈ మాదిరి గారు అనడం, ఈమె డిస్కషన్, ఈ పోర్షన్ పంచాయతీ పెట్టిరబ్బా. ఆ తర్వాత ఇమాన్యుయల్ రమ్య 6 ప్యాక్ బాడీ బిల్డింగ్ కమాన్ ఎక్సర్సైజ్ చెయ్యి అని చెప్పి ఎక్సర్సైజ్ చేయించారు. ఆ తర్వాత మనకి ఎపిసోడ్ అయిపోయింది.
ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయండి. ఉంటా. దిస్ ఈజ్ యువర్ సిర్ ఫ్రమ్ శ్రీనివాస్. రేపు కలుద్దాం మళ్ళీ. అంతవరకు సెలవు. చెబ్బకైర్. టడెన్.